शिवाय गुरवे नमः। 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 అమ్మ నమస్కారం అమ్మ, పాదాభివందనాలమ్మా. అమ్మా నాకు ఒక సందేహం అమ్మా. ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడే మెయిన్ గా, అంటే కృష్ణుడే జగత్తుకి మూలం అనేసి ఉంటుందమ్మా. మామూలుగా నాకు అర్థమైంది ఏంటంటే, బ్రహ్మము అంటే వివిధ రూపాల్లో మనం పిలుచుకునే దేవతలు కాకుండా మొత్తం అంతా కలిపి ఒకటే బ్రహ్మం ఉంటుంది. ఈ కృష్ణుడు, రాముడు ఇలా వేరువేరుగా మన ఎవరికి వాళ్ళు పెట్టుకున్నవి వాళ్ళ సంతృప్తి తగ్గట్టు, కానీ ఉన్నది మాత్రం ఒక బ్రహ్మమే మాత్రమే అని నాకు అర్థమైందమ్మా. కానీ ఈ భగవద్గీతలో కృష్ణుడు మాత్రమే జగత్తుకి మూలం అనేసి ఉంటుందమ్మా. దీనికి అర్థం కావట్లేదమ్మా, ఒకసారి చెప్పరమ్మా. కృష్ణుడిని ఏమన్నారు? జగద్గురువు అనలేదు అన్నారమ్మా. మరి గురువుకి బ్రహ్మంకి తేడా ఉందా? అదే అర్థం కాలేదమ్మా. బ్రహ్మము అంటే ఓన్లీ మనకి అంతా కలిపి ఒకటే బ్రహ్మం కింద మనం అహంకారం దాలిస్తే సద్గురువు, జగద్గురువు ఇవన్నీ కూడా. కాబట్టి అక్కడ అవతారం ఎత్తారు కాబట్టి ఆయన అక్కడ దేవుడుగా కొలవబడ్డాడు. కానీ ఆయన ఏం చెప్పాడు? నేను జగద్గురువుని అని చెప్పాడు కదా. అవునమ్మా. వాళ్ళకి ఆయన ఒక దేవుడు, మామూలు వాళ్ళకి వాళ్ళందరికీ బంధువు, అవతారం అన్నారు కదా. అవునమ్మా. అయితే మనకి అక్కడ విష్ణుమూర్తి ఆయన అవతారం అని అంటే పురాణాల్లో నీకు ఒక ఆలంబన కోసం, ధైర్యం కోసం ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన అంటే 3 లోకాలు ఉన్నాయి, ఒక్కొక్క లోకంలో ఒక్కొక్కళ్ళు ఉంటారు, ఎవరిని ఆరాధిస్తే ఆ భక్తులు ఆ లోకానికి వెళతారు అని చెప్పబడింది. లేకపోతే నీకు ధైర్యం ఉంటుందా? ఒక భగవంతుడు అనేవాడిని నువ్వు ఆరాధించగలవా? ఆరాధించలేవు నువ్వు. ఎందుకంటే వాళ్ళ గురించిన గొప్పతనం నీకు తెలిస్తే తప్ప నువ్వు వాళ్ళని పూజించలేవు కదా. అవునమ్మా. అది ఇప్పుడు గురువులైనా సరే నీకు తెలిసిన వాళ్ళు చెప్పి చాలా వాళ్ళకి పవర్స్ ఉన్నాయి, లేకపోతే ఇది అది ఏదన్నా వాళ్ళ గురించి కొంచెం గొప్ప చెప్తే మనకు ఒక నమ్మకం ఏర్పడుతుంది, ఆశ్రయించాలన్న కోరిక కలుగుతుంది. అవునమ్మా. అది కొంతమందికి స్వతహాగా కలుగుతుంది, ఇట్లా రకరకాలు. కాబట్టి కృష్ణ పరమాత్మ అవతార పురుషుడు అనుకుంటే మనకి కేవలం మామూలుగా అనిపిస్తుంది. అలా కాకుండా ఆయన ఇక్కడ ఇంకొక విషయం నువ్వు గ్రహించాల్సింది ఏమిటి అంటే, శివుడు, విష్ణువు, బ్రహ్మ, అమ్మవార్లు వీళ్ళందరూ కూడా ఏ బ్రహ్మం మాత్రమే కలదో ఆ బ్రహ్మం యొక్క ఒక రూపం దాల్చి వాళ్ళు వచ్చారు. ఎందుకు? ప్రజలను తరింపచేయడానికి. వీడు ఆలంబనగా ఎవరిని పట్టుకోవాలి? ఉన్నతమైన వాళ్ళని పట్టుకోవాలి. కాబట్టి ఆయన కొన్ని రూపాలు ధరించి వచ్చాడు. ఎలా అయితే వేదంలో చెప్పబడిందంతా బ్రహ్మం గురించేమో, అంటే వాక్కు రూపం వేదం, బ్రహ్మం యొక్క వాక్కు ఇది. బ్రహ్మానికి రూపం కల్పిస్తే మనం అనుకున్న ఈ దేవతలు వాళ్ళకు కూడా భేదం లేదు కదా. వాళ్ళందరూ బ్రహ్మ లక్షణాలతో ఉన్నారా లేదా? ఉన్నారమ్మా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతని, అంటే వాళ్ళకి నచ్చిన దేవతని పూజించుకుంటున్నారు. ఎందుకంటే మనిషికి రకరకాల భావాలు కదా, అందరికీ ఒకే దేవుడు నచ్చడు. అలా అని మనకి వాళ్ళలో డిఫరెన్స్ చూడకూడదు. మనం నీకు రాముల వారు నచ్చారు అనుకో, రాముల వారు గొప్పను అంతే తప్ప రాముడే గొప్ప, వీళ్ళందరూ పనికిరాని వాళ్ళని మనం భావన చేయరాదు. వాళ్ళు ఇప్పుడు ఇంట్లో కూడా మనకి నాన్న, అమ్మ ఉంటారు, ఎవరి కెపాసిటీ వాళ్ళదే కదా. అది అలాగే భగవంతుడిలో కూడా వాళ్ళ శక్తులు, అన్ని శక్తులు గొప్పవే, అందరికీ బోల్డ్, అంటే బ్రహ్మమే కదా.
కాబట్టి అవును. వాళ్ళకి ఆ శక్తులు ఉన్నాయి. అందుకే మన కోరికలు తీరుస్తారు, ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షం అవ్వగలుగుతారు, సర్వత్రా ఉండగలుగుతారు. ఎందుకు? వాళ్ళు ఆ బ్రహ్మానికి రూపం దాలిస్తే దేవతలు, వాక్కుగా చూస్తే వేదము, ఉపనిషత్తులు. కాబట్టి అవునమ్మా. బ్రహ్మానికి వీళ్ళకి ఏం తేడా లేదమ్మా. అయితే అదే. అందరికీ విషయము, అందరికీ అద్వైతం తెలియబడుతుందా? తెలియబడదు కదా. ఇప్పుడు ఇన్నాళ్ళు నీకు తెలియబడిందా? తెలియబడలేదు. అప్పటి వరకు నువ్వు పురాణాలనే కదా నమ్మావు. శివలోకము, అవును. విష్ణులోకము, లేకపోతే యమలోకం ఇలాంటివన్నీ ఉన్నాయి. ఒక్కొక్క లోకానికి ఒక్కొక్కళ్ళు ప్రభువు, ఇవే కదా నమ్మావు. అవునమ్మా. కాబట్టి ఆ పురాణాల్లో కూడా వాళ్ళు ఇప్పుడు శివగీత ఉంది, దేవి గీత ఉంది. వాళ్ళందరూ కూడా ఈ గీత, గీత అంటే అర్థం ఏమిటి? అద్వైతాన్ని బోధించారు. అవును. ఆ అది మనకి భగవద్గీత ఒకటే ప్రాచుర్యంలోకి వచ్చింది. అవన్నీ కూడా ఉన్నాయి, తెలిసిన వాళ్ళకి అవన్నీ ఉన్నాయి. తెలియని వాళ్ళకి ఎందుకంటే ఇది మహాభారతం ఇక్కడ జరిగింది అన్న నిదర్శనాలు ఉన్నాయి కాబట్టి దానిది ఎక్కువ ప్రాచుర్యం పొందింది. అందుకని అక్కడ ఆయన కూడా జగద్గురువే, బ్రహ్మరూపమే. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయన రాముల అవతారం వాటిలో చూపించకపోయినా కృష్ణుడుగా పుట్టేటప్పుడే చెప్పాడు కదా నేను దేవుణ్ణి అనేసి. ఆ పుట్టినప్పటి నుంచి ఆయన తన మహిమలు చూపించాడు. అంటే ఆ బ్రహ్మ యొక్క శక్తిని చూపించాడు. నాకు తెలియందంటూ ఏదీ లేదు. పసిపిల్లవాడిగా ఉన్నా కూడా బ్రహ్మశక్తి ప్రకటమైంది కదా. అవునమ్మా. బ్రహ్మ రూపంలో ఒక రూపం అమ్మ కృష్ణుడు. బ్రహ్మ రూపాలు లేవమ్మా, రూపం పొందితే ఒకటి. ఉమ్. ఆ బ్రహ్మం ఉన్నది. అదే ఇప్పుడు అమ్మా. తెల్ల మీద నీకు నీ ఇష్టం వచ్చిన బొమ్మ గీసుకోవచ్చు కదా. కాబట్టి అవును. రూపం లేని బ్రహ్మము ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంగా ఆయన దిగాడు. ఎందుకు? ఇవన్నీ కూడా కలియుగంలో మానవులు, అంటే ఈ కలియుగంలో చాలా అధర్మం ఉంటుంది. తొందరగా వాడు ఏది నమ్మడు, ఏది తరించడానికి ప్రయత్నం చెయ్యడు. అందుకని ఆ యుగంలో వాటిని మనకి ఈ రోజు అందిస్తున్నారు. ఎందుకు? అవును. తరించడానికి. వీళ్ళు ఫలానా వాళ్ళుగా, వీడి చరిత్ర ఇది, వీళ్ళు ఇంతటి గొప్పవాళ్ళు, నువ్వు కూడా ఈ లక్షణాలతో, ఎందుకంటే బ్రహ్మ లక్షణాలు అందరికీ తెలియబడవు అవును. కదా. అందువల్ల అవును. వీళ్ళందరూ ఇలా ఆచరణలో పెట్టారు. అందుకని వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. కాబట్టి నువ్వు కూడా ఆచరణ పెడితే నువ్వు దేవుడివే. ఇప్పుడు మన ఎవరైనా రక్షిస్తే మనం ఏమంటాం? భగవంతుడు అవును. లాగా వచ్చి రక్షించాడండి, ఆ దేవుడే ఆ రూపంలో వచ్చాడని అనటం లేదు. అవునమ్మా. అది అలాగా మనకి, అంటే ఈ కలియుగంలో మానవుడు అందరూ తరించలేకపోయినా కొంతమంది అన్నా తరిస్తారు పట్టుకుని అని ఆ యుగాల చరిత్ర మనకు అందించింది పురాణం. అదేమి మళ్ళీ అంటే బ్రహ్మం యొక్క ఆజ్ఞ లేదే మనకేది లభించదు. ఎలా అయితే వేదాలు, ఉపనిషత్తులు అద్వైతాన్ని మనకు బోధిస్తున్నాయో, బ్రహ్మం గురించి చెప్తున్నాయో, అందులోంచి గ్రహించబడ్డ పురాణాలు ఆ యుగాలు అనుకుంటూ దానికి ఒక కాల నియమం పెట్టుకుని, ఆ కాల నియమంలో అంటే ఆ యుగంలో, యుగము అంటే ఒక కాల నియమం, కొన్ని కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాలు, అక్కడ ఎవరు దేవుడుగా కీర్తించబడ్డారు, ఎందుకు దేవుడయ్యాడు, వాళ్ళ గుణాలు ఏమిటి, వాళ్ళ ఆచరణ ఏమిటి, వాళ్ళు ఎలాగా ప్రవర్తించారు, ఇవన్నీ కూడా మనకి చెప్పబడ్డాయి. అలాగే కృష్ణ అవతారంలో ఆయన మొదటి నుంచే నేను నేను సాక్షాత్ పరమాత్మనే అన్నాడు ఆయన. కాబట్టి ఆ పరమాత్మ యొక్క లక్షణాలే చూపిస్తూ ఉన్నాడు. అంటే రామావతారంలో ఒక మనిషి కూడా ఎంత బాగా అద్వైతాన్ని అవలంబించవచ్చో, ఆచరించవచ్చో అక్కడ చూపించాడు. వశిష్ఠుల వారు అక్కడ అతనికి బోధించారు. అంటే ఒక బ్రహ్మము తెలిసిన తర్వాత ఆ రాముడి యొక్క ఆచరణ ఎలా ఉంది, బ్రహ్మము కాకముందు కూడా అతని ఆచరణ చాలా ఉన్నతంగానే ఉన్నది. ఎక్కడా కూడా రాముడు అల్లరి చిల్లరిగా చేశాడు అలాంటివి లేవు కదా. అంటే అవును. నువ్వు మానవుడిగా ఉంటూ కూడా ఇలాగా, అంటే ఒక దేవుడిగా అవతారం ఎత్తవచ్చు అని. అవతారం అంటే మళ్ళీ వేరేది అనుకోకు, దేవుడిగా ఉండవచ్చు అంటే మంచి లక్షణాలతో అవును. నువ్వు ఉండవచ్చు. అసాధ్యం ఇంకోటి అంటూ ఒకటి. కాదు. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, మామూలు మానవులం మనం ఏం చేయగలుగుతామండి, రాములు వారు అవతార పురుషుడు కదా అని. అవతార పురుషుడు అని ఎప్పుడు తెలియబడింది అసలు? మామూలు మానవుడుగానే ఉన్నాడు. ఎక్కడన్నా నేను రాముణ్ణి అని చెప్పాడా ఆయన? ఎక్కడా చెప్పలేదు. కొన్ని కొన్ని రామాయణంలో ఆ భక్తులు రాముల వారి మీద అత్యంత ఒక ప్రేమతోటి ఆయన ఏంటది, విష్ణుమూర్తి యొక్క అవతారం అలా అని కొన్ని కథలు కల్పించబడ్డాయి. కానీ అసలు రామాయణంలో ఎక్కడా కూడా రాముడు నేను అవతార పురుషుడని చెప్పడు.
మనకి వశిష్ఠ రామాయణంలో ఈ తెలుగు అనువాదంలో అక్కడక్కడ నీకు తెలియంది ఏముంది రామ అని ఆయన అన్నట్టుగా ఉంటుంది, కానీ మామూలుగా ఆయనని ఎక్కడా ప్రకటన చెయ్యరు. నీవు ఆ విష్ణుమూర్తి యొక్క అంశవి ఇక్కడికి ఉన్నావని చెయ్యరు. అంటే నువ్వు ఒక మానవుడిగా ఉంటూ కూడా గృహస్థాశ్రమాలు నిర్వర్తిస్తూ కూడా మంచితనంగా ఉండవచ్చు, ప్రేమగానే అందరితో వ్యవహారం చేయవచ్చు, భేదభావం లేకుండా ఉండవచ్చు. ఈ అంటే ఇది ద్వేషము అహంకారాలు లేకుండా. అలాగే ఆ ద్వేషము అహంకారం అంటే కైకేయి ఎలా నైసి అంటే ఆవిడకి ఏం పొందింది ఆవిడ? కొడుకు కూడా చిదరించుకున్నాడా లేదా? బాహ్య ప్రపంచంలో కూడా అంతే. అతిగా మనం గనక ఆశించినా, అతిగా ద్వేషం చూపించినా సొంత వాళ్ళే కూడా ద్వేషించరా? కాబట్టి అవునమ్మా. కొడుకుల నుండి ఎవరైనా ద్వేషిస్తారు. విసుక్కుంటారంటే అర్థం ఏంటమ్మా? కాబట్టి ఆ విసుగే వాళ్ళది. అయితే ఇక్కడ ఈ విధంగా మనకి అన్ని పాత్రలు అంటే మన జీవితంలో మనం ఎదురయ్యే పాత్రలన్నీ రామాయణంలో చూపించారు. ఎలా ఉన్నారు, మంచితనం అంటే ఎలా ఉంటుంది. ఇలా చెడు మాట వింటే అసక్తత, రాజుగారు అయ్యుండి కూడా భార్యకి ఒక మాట ఇచ్చానని చెప్పి ఆ మాట అది ఆవిడ చెడు కోరినా అతను ఇవ్వటం వల్ల అతను నశించాడా లేదా? కాబట్టి ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి? ఒకవేళ అవతలి వాళ్ళు మనం మాట ఇచ్చాం, ఒరే నీ ఏమిటో చెప్పు నేను, కానీ వాళ్ళు ఆ చెడు కోరికో ఒక అంటే ఏదైతే ఉచితం కాదో వాళ్ళు అడిగినప్పుడు దానిని ఖండించే అధికారం ఉన్నది. తల్లికైనా సరే పిల్లలకైనా సరే బాగా గుర్తు పెట్టుకోండి. అవతల వాళ్ళది అధర్మమైన కోరిక అయినప్పుడు వాళ్ళు అధర్మం చెప్తున్నప్పుడు పాటించవలసిన ఆవశ్యకత లేదు. మీరు ఖండించవచ్చు ధైర్యంగా, నువ్వు చేసేది అధర్మం అమ్మ, ఇలా చేయడానికి వీల్లేదని తల్లిదండ్రులకి చెప్పొచ్చు, తల్లిదండ్రులు పిల్లలకి చెప్పవచ్చు, ఏ బంధానికైనా చెప్పవచ్చు. ఒకరు వచ్చి మనకి ఏమండి వాళ్ళు ఊరికే చెప్పటం వల్ల నేను ఇలా చేశాను అని సమర్థింపులకు వెళ్ళరాదు. వాడు చెప్తే నీ బుద్ధి ఏమైంది అని. కాబట్టి అధర్మము ఎప్పుడు కూడా మనం ఆచరించవలసిన ఆవశ్యకత లేదు. బాగా ఇక కృష్ణ పరమాత్మ నేను సాక్షాత్ బ్రహ్మమే అని అంటూ ఆయన తన ధర్మాన్ని అంటే ఎలాగైతే బ్రహ్మ లక్షణాలు ఉండాలో ఆ బ్రహ్మ లక్షణాలన్నిటినీ చూపించాడు. అంటే ఒక బ్రహ్మం రూపం దాల్చి వచ్చినప్పుడు మానవుడిగానే వచ్చాడు కదా, ఎలా తాను ఆచరించాడో నీవు కూడా బ్రహ్మ లక్షణాలతో ఉంటే నీవు కూడా అంత బ్రహ్మాండంగా అన్ని ఆచరించగలుగుతావు. కాబట్టి నువ్వు ఆచరణలో పెట్టి నువ్వు బ్రహ్మం అవ్వు. కాబట్టి అర్థమైందమ్మా. మనకి రెండు మనకి చూపించారనమాట. ఇంకా మిగతా అవతారాలు అవన్నీ మనకు అంత ఎందుకంటే మనకి ఇవి రెండే. ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉన్నావు, నేను అన్న ఒక అందరికీ కూడా ఐడెంటిటీ, నేను ఫలానా, నేను గొప్ప కార్యాలు చేశాను, నాకు ఇది ఉంది అది ఉంది, ఆస్తులు ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి, ఈ అహంకారాలతో బతికేస్తూ ఉంటారు. నా మాట వినవలసిందే అని తల్లిదండ్రులు అనుకుంటారు. సమయం వచ్చినప్పుడు కొడుకులు కూడా మాట్లాడకుండా చెప్పింది చేయి, మాట్లాడకుండా కూర్చోని పిల్లలు అంటారు. కొడుకు అంటే నా ఉద్దేశం కూతురు కూడా అనండి, పిల్లలు అంటే ఈ యొక్క సంసారం ఇవంతా ఇలా. కాబట్టి మనకి ఆ రెండు అవతారాలకి ప్రాముఖ్యత ఎక్కువ మనకు ఉన్నది. ఎందుకంటే ఆ రెండిటి వల్ల నువ్వు ఒకటి బ్రహ్మగా ఉన్నప్పుడు ఎలా ఉండవచ్చు, మానవుడు కూడా బ్రహ్మంగా ఎలా ఆచరణ చేయవచ్చో ఈ రెండు అవతారాలు మనకి చెప్పాయి. అందుకని ఇక్కడ కృష్ణుడిని మనం వేరుగా అనుకోక్కర్లేదు. అది పురాణాల్లో అలా చెప్పినా కూడా అద్వైత బోధలో మనకు ఉంటుంది. ఏమిటి ఆ కృష్ణ పరమాత్మ భగవద్గీత, ఆ గీత అంటే అద్వైతమే చెప్పాడు ఆయన అర్జునుడికి. అర్జునుడు ఏడ్చాడు కదా, ఏమిటి వీళ్ళందరూ నా బంధువులు కదా, వీళ్ళని చంపి ఇప్పుడు నేను ఆ రాజ్యం పొందాలా అని ఆయన అప్పుడు అన్నాడు. అందుకని అంటే తెలుసు కదా, యుద్ధం తెలుసు, రాయబారానికి వెళ్ళాడు, అన్ని తెలుసు. తెలిసి ఏం చేశాడు, అయ్యో స్వామి యుద్ధ రంగంలోకి వచ్చాక చేయను అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, ప్రగల్భాలు పలక్ అన్నాడు. అంటే అన్ని తెలిసి మాట్లాడితే మనం కూడా బాహ్యంలో అనము, ఏమిటి ఎందుకు వచ్చిన ప్రగల్భాలని. కాబట్టి అప్పుడు కృష్ణుడు నువ్వు చేసేది ఏదో, నువ్వేమిటి చేసేది, చేసేది చేయించేది అంతా నేనే అన్నాడు. అంటే బ్రహ్మస్వరూపాన్ని చూపించాడు ఆయన. విశ్వరూపం అన్నారు కదా చివరిలో మనకి, స్వామి నాకు చూపించండి. మనకి మామూలుగా సినిమాల్లో ఫోటోల్లో ఏముంటుంది, ఇవేవేవో తలకాయలు బ్రహ్మాండాలు అన్ని చూపించారు. అలా చూపించలేదు. మామూలుగా విశ్వరూపం అంటే ఏది లేదు, అంతటా వ్యాపించి ఉన్నాడు. ఎక్కడ చూసినా ఆ యొక్క పరమాత్మ యొక్క రూపమే కనపడుతోంది అతను. సముద్రాలు అవి అన్ని కూడా ఆయనలోనే లీనమైపోయి అన్ని అలాగే కనపడ్డాయి ఆయనకి. అన్యంగా కనపడలేదు, అంతా కూడా భగవత్ స్వరూపము అంటే ఆ బ్రహ్మ స్వరూపంగానే అతను చూడగలిగాడు విశ్వరూపాన్ని. ఆ విశ్వరూపం ఇంకా నేను చూడలేను స్వామి, ఇంకా ఉపసంహరించుకోవాలి అని అప్పుడు ఇక కర్తృత్వ భావన వదిలేశాడు. నేను చేస్తున్నాను, నేను చంపుతున్నాను, ఈ రాజ్యం నాది. అప్పుడు అలా అవన్నీ వదిలేశాడు. వదిలేసి నిర్భయంగా యుద్ధం చేశాడు.
ఎందుకు అక్కడ అధర్మం పెంచి పెరిగింది కాబట్టి, దుర్యోధనుడి యొక్క రాజ్యంలో అందరూ కష్టాలు పడుతున్నారు కాబట్టి, ఆ ధర్మాన్ని నిలపడం కోసం కృష్ణుడు వీళ్ళని యుద్ధానికి ప్రేరేపించాడు. ఎందుకంటే వీళ్ళు ధర్మంగా ఉన్నారు కాబట్టి, సహనంగా ఉన్నారు. ఎంతో అధర్మం వీళ్ళ పట్ల చేసినా సమయం వచ్చే వరకు వేచి ఉన్నారు. అలాగే అవతల వాళ్ళు మనతో ఎంత ఎలా ప్రవర్తించినా నువ్వు సహనంగా ఉండి ఆ పరమేశ్వరుని పట్టుకున్నప్పుడు, అంటే ఈ నామస్మరణను ఇదను ఆ బ్రహ్మ లక్షణాలతో ఎప్పుడైతే నీవు ఉంటావో, నీవు అంటే అందరూ నా ఉద్దేశం, ఎప్పుడైతే మీరందరూ అలా ఉండగలుగుతారో, సహనంగా ఉండండి. అవతలి వాళ్ళ యొక్క సంస్కారంతో మీకు పని లేదు. వాళ్ళు ఎంత దుష్టంగా ప్రవర్తించినా మీరు ఆ బ్రహ్మనామంతో గనక అలాగే ధైర్యంగా దృఢంగా ఉండగలిగినప్పుడు, ఏ సమయంలో మీ చేత మాట్లాడించాలో, వాళ్ళని ఎలా మార్చాలి, ఇవన్నీ కూడా ఆయన ప్రణాళిక కాబట్టి ఆయన చూసుకుంటాడు. ఎలా యుద్ధాన్ని నడిపించాడు కృష్ణ పరమాత్మ, ఆ విధంగా రథ సారథి అంటే అర్థం ఏమిటి? నీ యొక్క జీవితానికి సారథి ఆయన, నీ జీవితాన్ని ఆయన నడిపించి తీర్తాడు. వహామి అహం అని కూడా చెప్పాడు అక్కడ. కాబట్టి ఒరే నువ్వు నా మీద వదిలేస్తే మొత్తం నేను చూసుకుంటాను నీ జీవితం గురించి. ఎందుకంటే నీకు తెలియకపోవచ్చు నీకు వచ్చే కష్టాలో ఇష్టాలో లేకపోతే ఆనందాలో, కానీ పరబ్రహ్మముకి తెలుసు. కాబట్టి ఆ పరబ్రహ్మము ఎప్పుడైతే ఆయన మీద మనం వదిలేస్తామో, అంటే మనం బ్రహ్మ లక్షణాలతో ఉంటామో, అప్పుడు ఆయన నీకు వచ్చే కష్టాలు నిన్ను బాధించనివిగా చేస్తాడు. అంటే సర్వము చేయగల సమర్థుడు ఆయన మాత్రమే. కాబట్టి పేరు పెట్టినప్పుడు కృష్ణుడు అయ్యాడు, పేరు పెట్టకపోతే బ్రహ్మం అయ్యాడు. రూపం కల్పిస్తే కృష్ణుడు అయ్యాడు, రాముడు అయ్యాడు, అమ్మవారయ్యింది. అమ్మవారిది కూడా అలా ఉన్నాయి. ఓకేనమ్మలు? విజయ. అమ్మా పాదాపి వందనాలమ్మా. బాగా అర్థమయ్యేందుకు చెప్పారు కాబట్టి బాగానే ఉందమ్మా. క్షమించండి అమ్మా, మ్యూట్ లో ఉండిపోయిందమ్మా. పర్వాలేదు పర్వాలేదు, అర్థమైంది కదా, ఇంకా సందేహమే లేదు కదా. లేదమ్మా, అర్థమైందమ్మా. పాదాభివందనాలమ్మా. రామచంద్ర ఆత్మస్వరూపంలో ప్రబుద్ధుడైనప్పుడు ఈ జీవుడే పురుషోత్తముడు అవుతాడు. అర్థమైంది కదా. నిశ్చల ఆత్మరూపత్వముచే కేవలం మౌన స్వరూపంగా శేషిస్తాడు. అనంతము అపారము చిన్మాత్ర రూపము పరమ ప్రేమాస్పదము అయినట్టి నిరతిశయానంద ఘనత్వాన్ని స్వయంగా అవధరిస్తున్నాడు. జలమునందలి ద్రవత్వం చేత ఆవర్త తరంగాదులు కల్పన చే కనిపిస్తున్నట్లు బ్రహ్మము యొక్క అవిద్యా చమత్కారంలో చిత్తము బుద్ధి జగత్తుల కల్పన స్వయంగా ప్రదర్శితమవుతోంది. ఆ ప్రబుద్ధుడు తన యొక్క సర్వుల యొక్క చిత్త బుద్ధి జగత్తులను ఆత్మస్వరూప చమత్కారంగా ఆస్వాదిస్తున్నాడు. వాయువులో వాయు తరంగాలు అబుద్ధిపూర్వకంగా స్పందన ప్రభావం చేత కనిపిస్తున్నాయి. కానీ వాయు తరంగాలుగా అనిపించేది వాయువే కదా. అవిద్య ఆవృతుడగు పరమాత్మచే తనకంటే వేరు కానట్టి ఈ బుద్ధి చిత్తము జగత్తుల కల్పన కావించబడుతుంది. వేలాది వాయు తరంగాలు వాయువు కంటే వేరు కానట్లే చిదాభాస రూపులకు ఈ జీవులు సాక్షియగు పరమాత్మ కంటే ఏ మాత్రం వేరు కానే కాదు. అందుచేత మహాప్రజ్ఞావంతుడవగు రామచంద్ర, చిదాకాశము బ్రహ్మము చిన్మాత్రము జీవ చైతన్యము మహాచిద్రూపము పరమాత్మ ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని చెప్పే పర్యాయ పదాలే. కాబట్టి మహాప్రజ్ఞానంలో రామచంద్రుడే అక్కర్లా, మీరు కూడా ఆచరణలు పెట్టే మహాప్రజ్ఞావంతులే మీ అందరూ కూడా. కంటి రెప్పలు మూసుకోవటం తెరుచుకోవటం నిర్వర్తిస్తున్నట్లుగా అవిద్య ఆవృతముకు బ్రహ్మం యొక్క భావన వ్యాకోచముచే సృష్టి భావన సంకోచముచే ప్రళయము సంభవిస్తున్నాయి. వాయువు చలనముచే తరంగాలు చలన రాహిత్యంచే తరంగ రాహిత్యం ప్రదర్శిస్తున్నట్లే బ్రహ్మమునందు సృష్టి ప్రళయాలు ఉంటున్నాయి. పరమాత్మ యొక్క మనోవికాసమే దృశ్యము, భావన సంకోచమే భావనా దృశ్యం యొక్క అభావం. కళ్ళు తెరవటం మూయటం ఒకే కంటి రెప్పల చర్యయే కదా. రెప్పలు తెరిస్తే దృశ్యం, మూస్తే దృశ్య రాహిత్యం. అలాగే సృష్టి ప్రళయాలు ఒకే చిన్మాత్రం యొక్క మాయ వ్యాకోచ సంకోచాలు మాత్రమే. ఆ ఉభయాలు చిన్మాత్ర స్వరూపాలే కాబట్టి
దృశ్యం యొక్క భావ అభావాలు రెండు కూడా చైతన్యం నుండే స్ఫురిస్తున్నాయి. దృశ్యము అసత్తు కూడా, ఈ దృశ్యము సత్తు అసత్తు కూడా, చైతన్యము సర్వదా అనునిత్య సత్వ స్వరూపమై ఉన్నది. నేత్రం యొక్క కదలికలే నేత్ర సంకోచ వికాసాలు కదా. అందుచేత వికాసము సంకోచం కంటే వేరు కాదు, సంకోచము వికాసము కంటే వేరు కాదు. అలాగే సృష్టి ప్రళయములు ఒకదానికంటే మరొకటి అభిన్నములు. అందుచేత ఓ రామచంద్ర, ఈ సమస్త జగత్తును జన్మ జరావర్జితము, సౌమ్యము, శాంతము, సృష్టి ప్రళయములందు సమరూపమగు చిదాకాశముగానే దర్శించు. ఆకాశం తన ఎందు కల్పితమైన నీలం రంగు కలిగి ఉన్నట్లుగా చైతన్యం కూడా అచేతనమగు జగద్రూపంగా స్ఫురిస్తోంది. ఏదైతే భాషిస్తోందో అది జగత్ స్వరూపధార్యగు చిన్మాత్రమే. ఈ దృశ్యం వాస్తవానికి ఉత్పన్నం అవటమూ లేదు, నశించటమూ లేదు, ఎవరి చేత అనుభవించబడటమూ లేదు. కేవలం అత్యంత నిర్మలమగు చైతన్యమే తన యందు జగత్ రూపమగు చమత్కారాన్ని భావిస్తోంది. అంటే ఈ దృశ్యం మహాచిదాకాశం అనే మణి యొక్క కాంతి కిరణ రూపం. సూర్యకిరణం కంటే కాంతి వేరా కాదు కదా. ఈ జగత్తు తన ఉత్పత్తి స్థానముకు చిద్రూప మణి కంటే, అంటే చిద్రూపమణి అంటే మన ఆత్మది, వేరు కాదు. సుషుప్తియే స్వప్నంగా భాషిస్తోంది కదా. అలాగే బ్రహ్మమే సృష్టిగా భాషిస్తోంది. ఈ జగత్తు నానా రూపాలుగా కనబడవచ్చుగాక, కానీ ఈ జగత్తంతా కూడా వాస్తవానికి ఏకము, శాంతము, శివరూపము, అద్వైత రూపమగు ఆ పరబ్రహ్మమే. ఇహ ఈ దృశ్య వ్యవహారం అంటవా, అది సత్తు కావచ్చు, అసత్తు కావచ్చు. చైతన్యము దేనిని ఎట్లు అంటే సత్తుగానా అసత్తుగానా భావిస్తే అది అట్లే ఆ బ్రహ్మముచే అంటే చైతన్యముచే పొందబడుతుంది. రామచంద్ర, ఒకవేళ ఎవరైనా ఈ కనపడే జగత్తుకు పరమాత్మ కంటే వేరుగా ప్రధాన అప్రధాన విభాగములను, పరమాణు నిర్మితమనో మరింకేదైనా అన్య కారణంగానో కల్పించి యత్నిస్తే అదంతా స్వప్న పదార్థాల గురించి చర్చలాగా యుక్తియుక్తం కాదు. స్వప్న గురించి ఎంత చర్చలు చేసినా అది నిజమవుతుందా? అవ్వదుగా. అవ్వదు. అదే విధంగా అవతల అంటే ఎవరైతే ఈ జగత్తే సత్యం అంటారో వాళ్ళతో వాదించకండి, వదిలేసేయండి. మీకు సత్యం బోధపడినప్పుడు అనవసరమైన వాదోపవాదాలు చెయ్యరాదు. కృష్ణ పరమాత్మ చెప్పింది అదే. ఏమిటి నువ్వు చేసేది అక్కడ? ఇది ఆల్రెడీ ఆ బ్రహ్మము చేత చేయబడింది, అన్ని జరిగిపోయాయి, కాబట్టి మాట్లాడకుండా యుద్ధం చెయ్యి అని చెప్పాడు ఆయన. అలాగే ఇదంతా కూడా ఆ పరబ్రహ్మమే, అన్యము లేదు అని తెలిసింది కదా. ఇక నోరు మూసుకునే ఉండాలి. అనవసరమైన విషయాల్లో కల్పించుకోవటం గాని, అనవసరమైన విషయాల్లో రాగద్వేషాలు కలిగి ఉండటం గాని, వాదోపవాదాలు గాని, మనసులో కోపాలు ద్వేషాలు కానీ, ఒకరు నాకు అనలేదని, ఒకరు ఇవ్వలేదని, ఇంకోటని నాకు లేదు వాడికుందని, ఇలాంటివి ఏ భావాలు కలిగినా నీలో ఈ యొక్క అంటే ఈ సాధనకు వచ్చిన మీకే చెప్తున్నాను, బయట వాళ్ళకి కాదు. సాధనలో ఉన్నారు కాబట్టి జన్మరాహిత్యం కావాలన్న దృఢ సంకల్పం మీలో ఉంటే గనక లేస మాత్రమైన కామక్రోధాది దుర్గుణాలు, రాక్షస గుణాలు అని చెప్పుకున్నాం. రాక్షస గుణాలని లేస మాత్రంగా కూడా మీరు ఉంచుకోరాదు మీలో. ఎవరైనా సరే, అది ఏ బంధుత్వం అయినా సరే, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, ఇంకోళ్ళైనా సర్వుల పట్ల ఒకే భావం ఉండండి. వాళ్ళు పరమ దుష్టులే కావచ్చు, కానీ మీరు ఆ దుష్టత్వం చూపించారా మీకు జన్మరాహిత్యం. వాళ్ళు దుష్టులైతే నీకేమైంది? నువ్వు బ్రహ్మస్వరూపంగా నువ్వు ఉండదలుచుకున్నావు కాబట్టి నీ నుంచి ఎప్పుడూ కూడా చెడు భావన రారాదు, నీలో అసహనం కనపడరాదు. బాహ్యంలో నీ యొక్క మనసావాచ కర్మణ నీ అంటే ఆ మాట అన్యముగా వెలువడరాదు. వాళ్ళు ఎంత దుర్మార్గులైనా సరే ఆ దుర్మార్గత్వం నీకు ఎప్పుడూ కూడా నీ సాధనకి ఆటంకం కానే కారాదు. కాబట్టి ఇవన్నీ వదిలేసేయండి. డబ్బు విషయమా, నగల విషయమా, ఇంకోట మీకు లేదా పక్క వాళ్ళు చేయించుకున్నారా, లేకపోతే పిల్లలు చేయించుకున్నారా, ఏదా మీకు ఎందుకండి? కాబట్టి వీటన్నిటినీ వదిలేయండి, నవ్వుకోండి. తెలిసిందా? వాళ్ళు అడిగినా ఏమమ్మా నీకు కావాలా, బంగారం చేయించమంటావా అన్నా వద్దని చెప్పండి. వ్యామోహం పెట్టుకోకండి. ఒకటి చేయించుకుంటే రెండోది కావాలనిపిస్తుంది.
మళ్ళీ అప్పుడు మళ్ళీ వస్తాయి. ఎందుకండి? ఏ వయసు వారికైనా చెప్తున్నాను నేను. అనవసరమైన వ్యామోహాల జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఒక వ్యామోహము ఇంకొక వ్యామోహానికి దారి తీస్తే ఇక అది శ్మశాన వైరాగ్యమే అవుతుంది. చేయించుకోవద్దని నేనేం అనటం లేదు, కానీ నిజంగా అది మీకు ఆవశ్యకత, మీరు ధరిస్తారా దాన్ని? అది ఏదైనా సరే, ఒక వస్తువైనా సరే, ఒక నగలైనా సరే, వస్త్రం అయినా సరే, ఆవశ్యకత, అవి కొనుక్కోండి. కానీ పీడించో బాధించో కాదు. మీ యొక్క కెపాసిటీని బట్టి మీరు కొనుక్కోండి, హాయిగా ఉండండి. అందులో ఏం దోషం లేదు. ప్రయత్నము, తీవ్ర ప్రయత్నము, అబద్ధాలతో మనం ఒక వస్తువును కొనుక్కోవటము, లేనిపోనివి ఇలా చెప్పి అవతల వాళ్ళని మోసగించటము, లేదా ఇంకొకరికి ఇవ్వటం కోసం నువ్వు వాళ్ళని వేధించి కొనుక్కోవటము చాలా దోషం. ఎవరి వస్తువుని నువ్వు వారి అనుమతి లేకుండా, అది పిల్లలైనా సరే తల్లిదండ్రులదైనా సరే, నువ్వు దానం చేసే అర్హత నీకు లేదు. బాగా గుర్తుపెట్టుకోండి ఇది. ఒకవేళ అది మీ పిల్లలో మీ తల్లిదండ్రుల్లో మీకు ఇచ్చినప్పుడు ఆ మీ వస్తువే అవుతుంది, అందులో సందేహం లేదు. కానీ మరలా వారికే ఇవ్వాలి, కానీ ఇంకొకరికి ఇచ్చే అధికారం మీకు లేదు. అది వారి నుంచి పొందారు కాబట్టి అది మళ్ళీ వాళ్ళకే ఇవ్వాలి తప్ప ఇంకొకరికి నేను దానం చేసేస్తాను నాకు ఇష్టమైన వాళ్ళకి అనరాదు. అప్పుడు ఏమైంది? పరధర్మం అయింది, దోషం జరిగింది మీ నుంచి. బాగా గుర్తు పెట్టుకోండి. కాబట్టి ఇలాంటివన్నీ చేయకండి. అర్జునుడికి చెప్పింది కూడా అదే. అందువల్ల అలాంటి దోషాలు ఎప్పుడూ చేయకండి. మీది స్వయంగా మీ భర్త చేయించారు, అప్పుడు కూడా భర్తను అడిగిన తర్వాతే దానం చెయ్యాలి. భర్త ఏమనడండి, నాదే ఇది, పర్వాలేదు, అంతే తప్ప ఎవరి వస్తువులో తీసుకుని మనం ఇంకొకరికి దానం చేయటమో ఇంకొకరికి ఇవ్వటమో ఎప్పటికీ. బంధువులు అయినప్పుడు కానీ అది ఇప్పుడు ఎక్కడ వస్తుందంటే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలోనే చేస్తుంది. పిల్లలు మీకు ఏదన్నా ఇచ్చినప్పుడు అవి బంగారం అయినా వెండైనా ఇంకోటైనా సరే ఆ పిల్లల అనుమతి లేకుండా మీరు ఇంకో పిల్లలకి ఇవ్వడానికే లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ పిల్లల దగ్గర తీసుకుని ఇంకో పిల్లకి ఇస్తారు. చాలా దోషం అది. పిల్లల మధ్యలో వైషమ్యాలు మీరే చేస్తున్నారు. తల్లిగా ఉండి మీరు ఎప్పుడూ అలాంటివి చేయకూడదు. మీరే ఇద్దరు పిల్లల మధ్యలో ద్వేష భావనను పెంచుతున్నారు. ఎవరి వస్తువు వాళ్ళకి ఇచ్చేయండి. ఎందుకంటే ఆ వస్తువు ఎవరిచ్చారో మీకు బాగా తెలుసు. మీది మీరు ఇచ్చుకోండి, మీ భర్త చేయించాడు ఇచ్చుకోండి, కానీ పిల్లలు మీకు చేయించినవి ఆ పిల్లలకే ఇవ్వాలి తప్ప ఇంకొకళ్ళకి ఇవ్వడానికి లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ధర్మ సూక్ష్మాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇలాంటి ఈ భావన మీ మనసులోనూ ఉంటుంది. వీడిది ఇచ్చేసాను బాగైంది వీడికనో అక్కడ ఏదో ఒక భావన మీలో ఉంటుంది. పిల్లల మధ్యలో ఏమవుతుంది? అది వైషమ్యానికి దారి తీస్తుంది. పిల్లల్ని పీడించి ఇంకొకరికి ఇవ్వరాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. పిల్లల దగ్గర డబ్బు లేకపోయినా, తల్లిదండ్రుల దగ్గర డబ్బు లేకపోయినా, లేదు నేను వాళ్ళకి ఇచ్చి తీరాలి, నువ్వు ఇస్తావా లేదా అనటం కూడా పరమదోషం. నువ్వు ఇవ్వదలుచుకుంటే నీ దగ్గర ఉంటే ఇచ్చుకో, అంతేగాని పిల్లల్ని పీడించి అవతల వాళ్ళకి ఇవ్వటం అనేది అది ఎంతటి దోషం అంటే అది పోదు. మళ్ళీ వారికి ఇంత ఇవ్వాలని చెప్పటం కూడా దోషమే. గుర్తుపెట్టుకోండి. పిల్లలు ఇద్దరి మధ్యలో ఎంతో వైషమ్యం ఉంటుంది. ఇచ్చి తీరాల్సిందే నువ్వు ఇంత అని చెప్పటం కూడా చాలా భయంకరమైన విషయం. నీకెందుకు? పిల్లవాడు ఎంత కావాలో అంత ఇచ్చుకుంటాడు, పిల్ల ఎంత కావాలో అంత ఇచ్చుకుంటుంది. మధ్యలో తల్లిదండ్రులు ఎవరంటే చెప్పడానికి, లేదా పిల్లలు ఎవరు చెప్పడానికి? అమ్మ ఇచ్చి తీరాల్సిందే నువ్వు అని ఆ పిల్లలు అనడానికి లేదు. ఇది ఎవరు చేసినా దోషమే. పిల్లలు చేసినా దోషమే, తల్లిదండ్రులు చేసినా దోషమే. కాబట్టి ఈ విధంగా ఎప్పుడు కూడా పరుల సొమ్ము మనం ఇష్టం వచ్చినట్టుగా దానం చెయ్యరాదు. అది పరులే. కొడుకైనా సరే పరాయి వాడే, కూతురైనా సరే పరాయిదే. కానీ అందుకని ఇలాంటి విషయాల్లో చాలా జాగరూకతతో ఉండాలి. మనసు నిర్మలత్వం పొందాలంటే ఇవి చేస్తే నిర్మలత్వం పొందదు. ఎలా నిర్మలత్వం పొందుతుందండి? మీకు లేదు మనసులో వాళ్ళకి ఇచ్చేసానని వీడిది అని, ఈ పిల్లలది వాళ్ళకి ఇచ్చానని మీకు తెలుసు, ఆ పుచ్చుకున్న వాళ్ళకి తెలుసు. ఇచ్చిన వాడికి బాధే, పుచ్చుకున్న వాళ్ళకి ఇంకో రకం బాధ సంతోషం. అది తర్వాత విషయాలు మనిషిని బట్టి వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. అందువల్ల
ఎంతో జాగరూకతతో ఉండాలి. అందుకనే డబ్బు అంత మహా చెడ్డది ఇంకొకటి లేదు. డబ్బు లేకపోతే జీవితం లేదు అనుకోకండి. డబ్బు లేకపోయినా జీవితం ఉంది. అందరూ డబ్బుతోటే బతుకుతున్నారా? కానీ వైషమ్యాలు, మనసులో దుర్గుణాలు, రాక్షస గుణాలు ఆ డబ్బుతోటే వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఒకరిని నిర్బంధించకండి. మీకు అనవసరం, మీ దగ్గర ఉంది, మీరు ఇచ్చుకోండి, దానికి సందేహం లేదు. కాబట్టి పిల్లలదైనా తల్లిదండ్రులదైనా మీ ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదు. వాళ్ళని నిర్బంధించడానికి లేదు. వారి మీద అధికారమో ఇంకోటో చెలాయించడానికి అసలు వీలు లేదు. అంటే జాగరూకతతో ఉండండి. ఇవన్నీ కూడా ఈ మనసుని పట్టి పీడించే పరమ రాక్షస గుణాలు. పిల్లల్లో ఎప్పుడు తేడా చూపించకండి. మీరు మెయిన్ తేడా అంతా ఇక్కడే వస్తుంది. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ. ఎలా ఎక్కువ తక్కువ అవుతారు? అసలు మనకేం అధికారం అండి? పిల్లల యొక్క సంపాదన తీసుకెళ్లి ఇంకో పిల్లకి ఇచ్చే అధికారం మనకున్నదా? ఏనాటికి లేదు. గుర్తుపెట్టుకోండి. పరాయి సొమ్మది. మళ్ళీ ఆ అప్పు తీర్చడానికి మీరు మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. వాళ్ళు పుడతారో పుట్టరో మీకు తెలీదు. ఆ యొక్క రుణం తీర్చడానికి భగవంతుడు ఇంకోటి ఏదో కల్పిస్తాడు. అంతేగాని వాళ్ళు కూడా పుడతారు కదండి అనుకోకండి. కాబట్టి ఏం జరుగుతుందో తెలీదు. అందువల్ల ఇలాంటి అనవసరమైన వాటి జోలికి వెళ్ళి మీ మనసుల్ని పాడు చేసుకోకండి. వాళ్ళు ఇచ్చినప్పుడు మీకు ఒక సంతోషం లాగే ఉంటుంది. వాళ్ళని పీడించి తీసుకుంటే సంతోషం ఎక్కడుంటుందండి? ఉండదమ్మా. గొడవంతా అయిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుందా? ఏమీ ఉండదు. అందువల్ల అది ఎవరి దగ్గర అయినా సరే మీకు ఇష్టమైనది కొనుక్కోవాలంటే భర్తను పీడించిన ఆనందం ఉంటుందండి. అది చూసినప్పుడు ఆ వస్తువు ఏదో ఒకటి అదే గుర్తొస్తుంది. కానీ అదేదో రీల్ ఉంది లేదు. ఎలా మీ ఆయన కొన్నాడు ఇదంటే ఏదో చెప్పింది ఆవిడ. 3 పగళ్ళు 3 రాత్రులు 3 ఇన్ని ఫైటింగ్లు అన్ని అయిన తర్వాత వచ్చిందని ఏదో రీల్ జోక్. అవసరమా ఆ వస్తువుని అంత దెబ్బలాడి కొనుక్కోవటం? వస్తువు చూస్తే ఏం గుర్తొచ్చిందండి మీకు? ఆనందం వచ్చిందా ఆ వస్తువు చూస్తే? దెబ్బలాటలతో గొలుసు పెట్టుకుంటే ఆనందం ఉందా? ఉండదమ్మా. ఆనందం ఎక్కడుంది? అందుకని ఎవరైనా సరే భర్తతో కాదు, పిల్లలతో కాదు నిర్బంధించి మీరు ఏది చేయకండి. వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేయండి. వాళ్ళని నిర్బంధించరాదు. నువ్వు ఇచ్చి తీరాల్సిందే ఇంత అని నిర్బంధించరాదు అసలు. వాళ్ళు ఇష్టమైంది వాళ్ళు ఇస్తారండి. ఇస్తారో ఇవ్వరో మీకు ఎందుకు అసలు? అయినా తల్లి ఇస్తేనే మళ్ళీ పిల్లాడిస్తే తల్లి ఇవ్వాలట, పిల్లలు ఇవ్వాలట. ఏమిటా లెక్కలు అసలు? ఏంటి? ఎక్కడి నుంచి వస్తాయి? ఆ తల్లికి డబ్బు ఇచ్చింది కొడుకే, కానీ తల్లి ఒకటి ఇస్తుందిటే మళ్ళీ పిల్లలు ఇంకోటి ఇవ్వాలట. ఇక్కడ ఇదో నాకు అర్థమే కాదు ఎంత ఆలోచించినా. మొన్న ఈ మధ్య ఎవరో ఫోన్ చేసి ఏమంటే ఎలా చేయాలి? నన్ను ఏం చేస్తారంటే తల్లిని తిట్టలేరు కదా, వదిలేసేయండి అని. ఏం చేస్తాడు మరి? నేను ఇవ్వాల్సిందే. మరి తల్లి ఇచ్చింది ఎవరిది? కొడుకు డబ్బే. ఆవిడ దగ్గర లేదు. ఆవిడ ఇవ్వాలంట, మళ్ళీ కొడుకు మళ్ళీ ఇంటి ఇవ్వాలని మళ్ళీ నిర్బంధన. ఎక్కడి నుంచి తెస్తాడండి? ఆలోచన ఉండద్దు తల్లికి. ఆవిడ ఫోన్ చేసి ఏమంటామండి, తల్లిని మీరు తిట్టగలరా? మీరు తిట్టలేరు కదా, అంతే నమస్కారం చేయండి. మరి ఏం చేస్తారు? అప్పు చేసి ఉన్న మాట చెప్పండి. చెప్పానమ్మా, నేను చెప్పినా వింటం లేదు. అమ్మ నా దగ్గర అంత లేదన్నా సరే టాట్ అంటుంది ఆవిడ. మరి ఏం చేస్తాం? అర్థం లేని తల్లి, అర్థం చేసుకోలేని తల్లి ఉన్నప్పుడు కానీ మరి ఏం చేయలేము మనం. ఇంకా ఒకటి ఇవ్వకుండా ఉండే ధైర్యం ఉంటే ఇవ్వకుండా ఉండండి. ధైర్యం లేదంటే అప్పు చేసుకోవాలి, తీర్చుకోవాలి, తప్పదు. ఆవిడ ఫోన్ ఆవిడంటే ఆ కొడుకు కోడలు చేస్తే ఇంకేం చెప్తాను? అంతకన్నా పాపం తల్లిని నిజేయమని అయితే చెప్పలేను కదా. తల్లికి మరి ఆ మాత్రం విచక్షణ లేకపోతే ఏం చేస్తాను చెప్పండి. అంటే కొంతమంది తల్లులకి ఎలా ఉంటుందంటే, కొడుకున్నాడు వాడు ఇయ్యక ఏం చేస్తాడు, కోడలికి ఇవ్వట్లేదు అంటారు. ఎంత ఇదంటే, నీ మొగుడు నీకు ఇవ్వలేదా? నువ్వు ఇది ఉన్నప్పుడు నీ భర్త సంపాదన నీకు కావాలి, కొడుకు సంపాదన మటుకు కూడా నీకే కావాలి. మరి కోడలు ఏమవుతుంది? ఇంటికి వచ్చిన పిల్ల, కొడుకు పిల్లలు ఏమవుతారు? ఆలోచన ఉండదు. తనకి ఇచ్చేయాలి, తను ఆవిడ ఇంకో కొడుకుకి ఇస్తుందో ఇంకో కూతుర్లకి ఇస్తుందో ఆవిడ ఇష్టం. అసలు చూడండి ఎలా ఉందో. అలా అంటారు. ఇక్కడ కొడుకు దగ్గర నుంచి అన్ని తీసేసుకుని తీసుకెళ్లి ఆ కొడుకు పిల్లలకి ఇచ్చేవాడు. అన్ని బలపాలతో సహా ఇక్కడ కొడుకుతో కొనిచ్చుకుంటారు.
ఏమిటో ఇది ఎందుకు అసలు ఇది ఆ కొడుకు దగ్గర లేవా డబ్బులు ఉన్నాయా అన్నది పక్కన పెడితే అసలు ఈ కొడుకు దగ్గర ఈ కొడుకు చేత కొనిపించుకుని తీసుకెళ్లి ఆ కొడుకు పిల్లలకి ఇవ్వాలి, లేకపోతే ఆ కొడుకుకి ఇవ్వాలి. చూశాను, చాలా చూశాను. చిన్నపిల్ల, నేను 50+ కదా, ఎంతమందిని చూసుంటాను. రకరకాల మనస్తత్వాలు. ఏమిటి ఆ మనస్తత్వం అర్థమే అవ్వదు. అందుకని ఎందుకు దాని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నమే చేయకూడదు, అంతే వాళ్ళ సంస్కారం అది. చెప్పగలిగామా ధైర్యంగా చెప్పడమే, నా దగ్గర చిల్లిగవ్వలేదు ఏం చేసుకుంటావు చేసుకో అంటమే. తల్లి కొడుకుంటుందో సణుక్కుంటుందో వదిలేయాలి, ధైర్యం ఉండాలి. అప్పుడు లేదు అప్పు చేయాలంటే మరి అప్పు చేస్తే తీర్చుకునేది ఎవడు, మళ్ళీ కొడుకే కదా. ఏదో ఒకటి తిప్పలు పడాలి, ఏదో చేసుకోవాలి. తన పిల్లలకి లేకుండా చేసుకుంటాడా, ఇక అదంతా అంతే. ఏం చేస్తాం, అర్థం చేసుకునే తల్లిలో అర్థం చేసుకునే కొడుకులో, అంటే తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి, పిల్లలు అర్థం చేసుకోవాలి. ఇద్దరు మొండి పట్టు పట్టుకుంటే లైఫ్ బాగుందా? ఉండదండి. కానీ ఈ డబ్బు అనేది చాలా చెడ్డది. మన కర్మ పట్టే మన జన్మలు అని చెప్పలేదు, ఎందుకంటే అలాంటి జన్మలు మనకి. అందువల్ల ఎక్కడా కూడా జీవితాన్ని ఆనందమయంగా ఉండేటట్టుగా చేసుకోవాలి తప్ప ఒకళ్ళని ఇబ్బంది పెట్టో ఒకళ్ళని హింస పెట్టో నిర్బంధించో దేనికి మనకి. హాయిగా ఉండవలసిన వయసు అనండి, ఏదైనా సరే, చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండండి, అనవసరమైన ఖర్చులు మానేయండి. ఎంత పెడితే అవతల వాళ్ళకి తృప్తి అండి, తృప్తి ఉంటుందా? ఉండదమ్మా. కాబట్టి కనపడే జగత్తు అలా అని అంటే స్వప్న పదార్థాల గురించి చర్చలాగా యుక్తియుక్తం కాదు. కాబట్టి ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఈ స్వప్నంలో కనపడే గృహ గ్రామాలకు కారణం ఉన్నదా? ఆత్మ ఆయా రూపాలు ధరించడం తప్పించి. కనుక ఇక్కడ మీరు ఎన్ని చేసినా అవతల వాడికి తృప్తి లేదు. కానీ మీరు ఎక్కడుంటున్నారు, అక్కడ ప్రశాంతంగా ఉండగలరా? వారు మీ యందు మునపటి ప్రేమ భావం చూపించగలరా? లేదమ్మా. తల్లిదండ్రులైనా, కూతురైనా, తల్లైనా, తండ్రైనా, ఇటు నుంచి ఇట అటు నుంచి అట అనేది ఒక్కొక్క సంసారాన్ని బట్టి ఉంటుంది. ఎవరి ఇండ్లలో వాళ్ళ గోలలు. కొంతమంది తల్లిదండ్రులను పీడిస్తారు, కొంతమంది పిల్లల్ని పీడిస్తారు. ప్రతి చోట ఒకటే జరుగుతుందని నేను చెప్పను. కొన్ని చోట్ల పిల్లలు తల్లిదండ్రులు నువ్వు ఉన్నాయి కదా డబ్బులు ఇస్తావా తెస్తావా అని అడగరు, వాడు సంపాదిస్తున్నా సరే నువ్వు ఇవ్వంటారు తల్లిదండ్రులు. ఏం చేసుకుంటే ఎలాగో మాకే ఇవ్వాలి కాబట్టి ఇప్పుడే ఇవ్వు అంటారు. ఎన్ని చోట్ల లేదండి, తండ్రి ఆస్తి రాసి ఇవ్వట్లేదని చెప్పి తండ్రిని గదిలో నిర్బంధించి ఎన్ని ఉన్నాయి ఇలాంటివన్నీ. నేను ఎన్ని చూసింటాను, ఎంతమంది మొత్తుకుని ఉన్నారు. తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ వీళ్ళే చెడ్డవాళ్ళు వాళ్ళే మంచి వాళ్ళు అనడానికి లేదు. అంతే, వాడి కర్మానుసారం బుద్ధి అనుసారం. ఎవరు బుద్ధి సరిగ్గా లేకపోతే వాడే రాక్షస గుణాలు. అది పిల్లల తల్లిదండ్రులు అంటే ఏం చెప్తాము, చెప్పడానికి లేదు. ఎందుకంటే వీళ్ళు మనుషులే వాళ్ళు మనుషులే. బుద్ధి రాక్షస గుణం ఎవరిలో ఉంటే వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. కాబట్టి ఇదంతా కూడా కేవలం స్వప్న, అన్ని నశించేవే. నశించే దాని గురించి ఎందుకండి లేనిపోని తాపత్రయాలు, లేనిపోని ఇవన్నీ అవసరమా మనకి? ఆనందంగా ఉంది కనుక బ్రహ్మము యొక్క స్వకీయ భావన విశ్వాసమే ఈ జగత్తు. ప్రమాణాలకు అతీతమై అనిర్వచనీయమై ఉన్నదని, వాస్తవానికి ఈ జాగ్రత్త దృశ్యము ఏ సమయం అందును స్వతహాగా ఉదయించనే లేదని నిరూపించబడింది. లేదని తెలిసింది కదా, తెలిసిన తర్వాత కూడా ఎందుకండి ఈ తాపత్రయాలు? మనమే ఉండమంటుంటే మనం వెళ్ళాక మన గురించి అందరూ మంచి చెప్పుకోవాలని కదండి మన తాపత్రయం. అవునా కదా? అవునమ్మా. మనం పోయాక తర్వాత సంగతి మనకు తెలుస్తుందో తెలియదు. కనీసం ఉన్నప్పుడైనా మనతో ప్రేమగా ఉండాలని కదా మనం ఆశించాలి. అధికారం చూపిస్తే ఎవడండి? ఆఫీసులో బాస్ కూడా రూబాబు చెలాయిస్తే ఎవడు బాస్ గురించి మంచిగా ఆలోచిస్తాడా? అదే ప్రేమగా ఉండే బాస్తో అయితే ప్రాణాలు పెడతారని ఏవో డైలాగులు ఉంటాయి. కాబట్టి నువ్వు ప్రేమగా ఉండి వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు నీవు ఆనందంగా ఉంటావు, నీ వల్ల వాళ్ళు ఆనందంగా ఉంటారు. నీకు తీసుకెళ్లి నిన్ను ఉన్నతాసనం మీద కూర్చోబెడతారు, పిల్లలైనా సరే పెద్దలైనా సరే. పిల్లలు అలా ప్రేమగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటే తల్లిదండ్రులు సంతోషిస్తారు. కానీ పిల్లలు పీడించారనుకోండి,
బాధ. ఏం ఆనందం. చేస్తారు? ఇస్తారు, అప్పులు చేసి ఇస్తారు, లేకపోతే ఆస్తులు అమ్మిస్తారు, ఇంకోటి చేస్తారు, ఇంకోటి చేస్తారు. ఏం చేయగలుగుతారు ఇంకా? ఏం చేయాలి? వాడు ముందు మర్యాదగానే అడుగుతాడు, ఇవ్వకపోతే మర్యాద చూపిస్తాడా? రకరకాల రాక్షస గుణాలు ఉన్న వాళ్ళు అంత తేలిగ్గా వదులుతారండి? ఇచ్చే వరకు వదలరు. అవును. ఎందుకు వచ్చింది? ఆనందంగా హాయిగా మీరు ఉన్నప్పుడు వాళ్ళు ప్రేమగానే ఉండాలి, పోయిన తర్వాత కూడా మంచి చెప్పుకోవాలి. అవును. ఎవని చిత్తము దేని యందు ఆసక్తమై ఉంటుందో అతడు దానినే అనుభవిస్తాడు. చూసారా? వాడికి ఆసక్తి దేంట్లో ఉందో అదే అనుభవిస్తాడు. వాడు అనుభవిస్తాడంటే ఆ మంచి ఆ చెడే అనుభవిస్తాడు. చెడు కదండి ఒకళ్ళది తీసి ఇంకోళ్ళకి ఇవ్వటం అనేది. చెడమ్మా. అది మంచా కాదు. కాబట్టి మంచి కాబట్టి చెడు, కాబట్టి చెడే కదా వాడు అనుభవిస్తాడు. అవును. దేని మీద ఆసక్తి ఉంది? ఒకళ్ళని పీడించే దాంట్లో ఆసక్తి ఉంది. నువ్వు కూడా అంతే అవుతావు. దేనికి మనకి పోనీ నువ్వు ఎవరికో పెట్టావు, వాళ్ళు నిన్ను చూస్తున్నారా? ఒక రోజు తీసుకెళ్ళి ఉంచుకుంటారండి? లేదమ్మా. అది గ్రహించరు వీళ్ళు. ఎంతసేపు వీళ్ళని ఎక్కడైతే నువ్వు ఉండాలో అక్కడ ఉన్న వాళ్ళని పీడిస్తే ఎవరికో ఇచ్చావు, కొన్ని వాళ్ళు ఎన్ని రోజులు చూస్తారండి మిమ్మల్ని? గ్యారంటీ ఉందా? ఉండదమ్మా. నా జీవితాలు ఎప్పుడు చనిపోతామని చూశారు వాళ్ళు. ఇక్కడ ఈ ఒక కొడుకు దగ్గర నుంచి ఇంకో కొడుకు పెట్టారు, ఇంకో కొడుకు దగ్గరే ఉంటారు ఎక్కువ. ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు, అటు ఇటుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. చివరి రోజుల్లో ఏమైంది? కదలలేని స్థితిలో అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడే ఉండవలసి వచ్చింది వాళ్ళకి. అప్పుడు ఆ కొడుకు ఏమన్నాడు? ఎప్పుడు పోతావని చూస్తుంటే నీ గోలేంటి అన్నాడు. తండ్రిని అలా అన్నాడు, తల్లిని తిండి పెట్టకుండా మార్చారు. ఆవిడకి ఆ 86 ఏళ్ళప్పుడు ఆవిడకి బాహ్యంది కోల్పోయి ఏదో తనలో తాను మాట్లాడుకుంటూ ఏలోగా ఏదో ఉంటుంది ఆవిడకి ఏమీ తెలీదు ఏదేదో. అందుకని ఏం చేశారు? తిండి పెట్టడం మానేశారు, కొంచెం కొంచెంగా పెట్టడం మొదలు పెట్టారు. మరి ఇదంతా అనుభవించినట్టు కాదు? అవును. చేశారు కొడుకు కోడలు. ఎందుకంటే అప్పుడు నిరసిస్తే ఆవిడ నోరు మూసుకుంటుంది, కదలకుండా పడుంటుంది అని వాళ్ళ భావనలో ఒక్కొక్కటి రాక్షస గుణాలు రకరకాలు అలా చేశారు. ఎన్ని చూసుంటాను నేను. అంటే ఇక్కడ ఈ భావం మీద అతడు దేని యందు ఆసక్తమై ఉంటాడో దానినే పొందుతాడు. దేనికండి? ఎంత జీవితం మనకి, ఎంత ఆనందంగా ఉండొచ్చు. ప్రేమగా ఉండండి. ఎందుకు? పోనీ నిజంగా అవతల వాడు ఏదో కష్టాలు పడుతున్నాడు, వాడికి తిండికి లేదా అనండి, చెప్పి అప్పుడు కూడా మీరు నిర్బంధించడానికి లేదు. వాడికి లేదు కదరా కొంత మనం ఇద్దామా అని సామరస్యంగా చేసుకోవాలి. ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తే ఏంటండి? కాబట్టి ఇక్కడ చాలా జాగరూకతతో మీరందరూ కూడా జన్మ రాహిత్యానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ మనసుల్లో లేస మాత్రమైన ఆ భావన ఉండరాదు. అలాగే ఎవరి మనసు బ్రహ్మమునందే అనురక్తమై ఉంటుందో అట్టి ద్రష్టకు ఈ జగత్తుగా కాకుండా బ్రహ్మ రూపంగానే గోచరిస్తుంది. అప్పుడు ఎవరినైనా హింస పెడతాడండి వాడు? అంతా బ్రహ్మమే అయినప్పుడు ఎవరిని హింస పెడతాడు? ఎందుకు ఆసక్తి వస్తుందా వేరే దాని మీద? నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చింది ఇచ్చుకో, నాకేం సంబంధం లేదు అని అనగలుగుతారు. ఆలోచించినప్పుడు కూడా ఇస్తావా చేస్తావా అనేది ఎప్పుడండి? నేను ఉన్నప్పుడే గుర్తింపు. రాక్షస గుణం నేను అన్నప్పుడే. ఎందుకు అసలు? ఎవరి ఇది వాళ్ళది, వాళ్ళు ఎంత ఇచ్చుకుంటారో అంత ఇచ్చుకుంటారు. అసలు మనకి ఎందుకంటే సంబంధం? ఎందుకంటే పిల్లలు ఏం కొనుక్కుంటే మనకెందుకు, ఏం కొనుక్కోకపోతే మనకెందుకు? దేంట్లో మనం కల్పించుకోగలం? ఒరే పొదుపు చేయరా అని చెప్పక్కర్లేదు, ఒరే ఖర్చు పెట్టరా అని చెప్పక్కర్లేదు. వాడి జీవితంలో వాడికి ఏది రాసి పెట్టిందో వాడికి అది వస్తుంది. నువ్వు తల్లిగా అనండి లేదా పిల్లలు అనండి, ఏదైనా సరే భగవంతుని ఆరాధించమని చెప్పి ధర్మంగా ఉండమని చెప్పాడు.
నిజంగా రామచంద్రరావు గారు ఆయన అనేవారు, ఆయన చీరల వ్యాపారం అంటే చేసింది అసలు. ఎంత సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు. తల్లి చెప్పిందిట, నిజంగా ఆ తల్లి మహానుభావుడు. ఒరే ధర్మంగా ఉండరా అని చెప్పింది. చూడండి, ఆవిడ ఇది ఒక్క మాటే చెప్పింట కొడుకి, ఒరే వ్యాపారం చేస్తున్నావు ధర్మంగా ఉండరా అని చెప్పింట. ఆయన నాకు చెప్పారు. ఆయన అదే పట్టుకున్నట్ట ఎప్పుడు కూడా. అంటే ఎంత మార్జిన్ వేసుకోవాలో, ఎంత తీసుకోవాలో అనేది ఉంటుంది కదా వ్యాపారం చేసే వాళ్ళకి. బియాండ్ ఎప్పుడు వెళ్ళలేదు. అందుకని ఆయన దగ్గర ఆయన అవసరానికి ఎంత కావాలో అంత మాత్రమే ఉన్నాయి తప్ప ఆయన కోట్లు గడించలేదు. ఇళ్లలో చీరల వ్యాపారం చేసే వాళ్ళు కూడా సంపాదిస్తారు, ఎందుకంటే వాళ్ళు అలా అధర్మం. కానీ ఆయన ఎప్పుడు అలా చేయలేదు. ఆయనకి ఎన్ని అనుభవాలు అసలు. ఆయనకు ఒకసారి డబ్బు అవసరమైంది. ఎలాగా అనుకుంటున్నాడు ఆయన, పట్టించుకోలేదు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఎప్పుడో ఒకళ్ళకి ఎప్పుడో అక్కడ వరంగల్ ఏదో చెప్పాడు ఆయన. వాళ్ళు రోడ్డు మీద కనపడి ఈయన్ని గుర్తుపట్టి మీరు అప్పుడు మాకు ఇచ్చారని చెప్పి డబ్బులు ఇచ్చేళ్ళారు. చూడండి. అవునవును చెప్పారు. చూడండి ఎలా వచ్చింది ఆ సమయానికి. ఆయన ఎంత అమ్మ అనుకుంటే ఆయన ఫోన్ చేసి, అమ్మ నేను ఏమిటి చేద్దామా అని నాకు అర్థం కాలేదమ్మా. అతను రోడ్డు మీద నన్ను చూసి ఎన్ని సంవత్సరాల తర్వాత గుర్తుపట్టి, నా అలాంటి వాళ్ళైతే అసలు గుర్తుపట్టలేరు ఎవరిని. ఏదో నచ్చినట్టే కొంచెం గుర్తుపడతా కానీ పేసి ఎవరండి అంట. వచ్చిన బాధ ఏంటంటే అందరు నన్ను గుర్తుపట్టుకుంటారు, నాకేమో కొంతమంది అందరూ గుర్తుపట్టలేదు నేను. చాలా మంది. నాకు 30 ఏళ్ళు దాటాయో. స్కూల్ చదివినప్పుడు ఎప్పుడండి స్కూలు మన 16 ఏళ్ల లోపు. ఈ 30 ఏళ్ళు అంటే ఒక 25 ఏళ్ళు అయిపోయిందా. బస్ స్టాండ్ లో ఒక అమ్మాయి, అప్పుడు ఏదో నేను కాలేజీకి వెళ్తూ ఉంటే వచ్చేసి గబగబా పిలుస్తోంది. నేను ఈ అమ్మాయి ఎవరో నన్ను పిలుస్తుంది అనుకుంటే, ఏంటి నన్ను గుర్తుపట్టలేదా అంది. ఏమనాలి అసలు పాప. గుర్తుపట్టానంటే పేరు అడుగుతుందేమో అని భయం. అసలు ఏమి మనలేదు, అలాగే ఉన్నావు అనుకుంటే ఆ పిల్ల అంటే అసలు ఇక నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా అప్పుడు ఇంకా బాగుండదు అని ఇంకా అంటే అప్పటికి ఇంకా 30 ఏళ్ళు వచ్చాయా రాలేదైతే. కాలేజీలో ఉన్నానంటే ఇంకా చిన్నపిల్లనే కదా. సరే ఎప్పుడో అని అనుకోండి, నాకు గుర్తులేదు అదంతా. చెప్తున్నా కదా మెమరీ పవర్ చాలా తక్కువ. అప్పుడు ఆ అమ్మాయి నన్ను చెప్పి నా పేరు ఇది అని చెప్పింది. అప్పుడు ఇంకా అప్పుడు గుర్తొచ్చా, సరే నువ్వే కదా, ఓకే ఓకే. అప్పుడు నాలాంటి వాళ్ళతో భలే కష్టం కదా గుర్తుపెట్టడం కష్టం. అలా కానీ ఎందుకు వచ్చినవండి హాయిగా. ఓకే, వాళ్ళు గుర్తించాలంటే వాళ్ళు గుర్తిస్తారు, మనం గుర్తించాలంటే మనకు గుర్తొస్తుంది. ఏది లేదనుకోండి, ఏ గోళ లేదుగా. కాబట్టి ఎప్పుడైనా గోళ లేదు మనకి. రాక్షస గుణాలు ఉన్నప్పుడే గోలంతా. కాబట్టి ఎప్పుడైతే బ్రహ్మరూపంగా గోచరిస్తుందో ఇక అప్పుడు ఆనందం తప్ప వేరే ఉందా. రాక్షస గుణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి, రమ్మన్నా రావు. అందుచేత ఓ జనులారా, ఈ జగత్తును మీ ఇష్టదైవంగా చూసారా సర్వవేళలా సందర్శించటం అభ్యసించండి. కాబట్టి హాయిగా ఒక గురువు అనుకో, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక ఆవిడ ఒక అమ్మాయిని వాళ్ళ అత్తగారు మా నాన్న హింస పెట్టాట. ఆఖరికి దీపం కూడా పెట్టనివ్వదు. చాలా సంవత్సరాలు అయిందిలేండి అమ్మాయి నా దగ్గరికి వచ్చి. ఇప్పుడు బాగుంది కాబట్టి ఇక మళ్ళీ అవసరం ఏముంది చెప్పండి. ఇంకా పాపం నిజమే కదా, ఊరికే వచ్చి నన్ను విసిగిస్తే మటుకు ఏమిటి ఉపయోగం. సో అప్పుడు పాపం ఏడ్చింది, నన్ను ఏది చేయనివ్వట్లేదండి. వంటలు చేయనిస్తాంది, పూజ దగ్గర కూర్చొనివ్వడం కానీ దీపం పెట్టడం కానీ చేయకూడదు. మళ్ళీ ఇంటి పని అంతా చేయాలి కోడలు. ఏ పని చేయనిట్లేదంటే అపార్థం చేసుకునేవారు. అలా చేసుకోకండి. అలా ఏదో నాన్న హింస అట్లా చాలా ఏదో రకరకాలు అత్తగారు కదా అలా చేసింది. సరే ఆ అమ్మాయికి ఎవరో చెప్పారని వచ్చింది, పాపం ఏడ్చి చెప్పి. అయితే నేను అన్నాను, ఎందుకు నువ్వు అలా బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ అమ్మవారిని అయితే పూజిస్తున్నావో ఆవిడని చూసినప్పుడు నువ్వు ద్వేషం కాకుండా, అంటే ఆ కోపము బాధ ఉంటాయి కదా లోపల అత్తగారు, నువ్వు అత్తగారు అనుకోకు. ఆవిడ కాఫీ ఇస్తున్నావట్టు, అమ్మ నీకు ఇస్తున్నాను అని చెప్పి ఆ అమ్మవారి పేరు తలుచుకుని నువ్వు వంట చేసేటప్పుడు కూడా అమ్మ నీ కోసం వండుతున్నానని వండు.
ఆవిడకి అలా ప్రతి పనిలో కూడా అంటే ఆవిడకి సంబంధించిన పని ఏది చేస్తున్నా నువ్వు అమ్మవారిని భావన చేయి, మనసులోనే దీపం పెట్టుకుని అమ్మవారి స్తోత్రం చదువుకో, ఏమీ పర్వాలేదు, ప్రాక్టీస్ చెయ్యి అని అన్నప్పుడు అలా కొన్నాళ్ళు చేసేసరికి ఆ అత్తగారిలో ఎంతో మార్పు వచ్చింది. ఆ అమ్మాయి తర్వాత వచ్చి నన్ను ఇప్పుడు కూతురులాగా చూసుకుంటోందమ్మా. నీ భావన ఎప్పుడైతే చక్కగా ఉంటుందో, బ్రహ్మ రూపంగా ఉంటుందో, అవతల వాళ్ళు బ్రహ్మస్వరూపాలే కదా, సందేహం ఏం లేదు. ఇలాంటివన్నీ ఒకళ్ళ మామగారు ఉన్నాడు, ఆయన బాత్రూమ్లలో ఉమ్ములు వేసేవాడు. ఆయన కొంచెం సిగరెట్ అలవాటు ఉంది, ఇంట్లో తాగద్దు పిల్లలకి ఇది కదా అని కోడలు ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఎందుకంటే మామగారిని నేను విన్ను. ఆ బాత్రూమ్లలో ఉమ్మేయటాలు ఎంత కనుక అడుగుతుంది ఆ పిల్ల కూడా. కాబట్టి ఇక్కడ ఆ అమ్మాయికి చాలా బాధ కలిగింది, అమ్మాయి ఏం చెయ్యాలి అని. నేను అప్పుడు ఆ అమ్మాయికి కూడా అదే చెప్పాను, నువ్వు రాముల వారిని కదా పూజిస్తావు, చెయ్యని, రాముల వారు అనుకుంటూ చెయ్యి. ఏమిటి రామ్మ ఇలా అల్లరి చేస్తున్నావు, బాత్రూమ్ అంతా పాడు చేస్తావు, చూడు నాకు ఓపిక లేదు కడగడానికి అని ఇలా అనుకో, ఏం పర్వాలేదు. అలా నువ్వు రాముల వారినే ధ్యానం చేసుకో, నామం చెప్తూ ఉండు, ఆయనకి ఏం చేసినా అన్నిటినీ రామ రామ అనుకుంటూనే చెయ్యని చెప్పినప్పుడు ఆ పిల్ల అలా అప్లై చేస్తే ఆ తర్వాత ఆయన ఉమ్ములేయటం మానేశాడు. మొన్న మధ్య పోయాడు ఆయన, అన్ని సంవత్సరాల తర్వాత. ఇది ఇది కూడా జరిగి చాలా రోజులైంది. తర్వాత ఏనాడు ఆయన బాత్రూంలో ఉమ్మేయలేదు, అసలు ఇంట్లో సిగరెట్ తాగలేదు. ఎలా జరిగింది నీ భావన? ఎప్పుడైతే నీలో భావన ఈ ద్వేషమో కోపమో ఏదన్నా ఉందనుకోండి, అది అదే వస్తుంది కదా, యద్భావం తద్భవతి. కాబట్టి కొంత సహనంగా మనలో గనక ఆ మంచితనాన్ని గనక మనం అప్లై చేసుకున్నప్పుడు అదే విధంగా ఉండండి. నా పిల్లలైతే చెయ్యరా అని భావించక్కర్లేదు. ఓకే, నేను ఆరాధించే దైవాన్ని నేను అక్కడ పెట్టుకుంటాను. కాఫీ ఇచ్చేటప్పుడు అలాగే అనండి, ఆయన సిగరెట్ తాగుతున్నంతసేపు నువ్వు నామస్మరణ చెయ్యి. అప్పుడే ఆయన మానేశాడు అలవాటు మానేయడం అంటే ఇంట్లో చేయడం, బయటికి వెళ్ళి చేస్తున్నాడు, గొడవ లేదుగా. కాబట్టి అంతా బ్రహ్మస్వరూపంగా సర్వవేళలా ఇష్టదైవంగా సందర్శించండి అన్నాడు. ఇష్టదైవము లేదా గురువు బ్రహ్మము మన ఇష్టమే కదా, నువ్వు భావన చేయటంలో ఉంది ఏదైనా సరే. ఎవని చిత్తము ప్రాణము దేని యందు అనురక్తమై ఉంటే అది సత్యజ్ఞాతమై అనుభూతమవటం ఈ సృష్టి యొక్క లక్షణమే. అంతేకాదు బ్రహ్మమునందు అనురక్తి గలవానికి క్షణంలో ఇదంతా బ్రహ్మం అయిపోతుంది. ఇష్టం ఉండాలి. అనురక్తి అంటే ఏంటంటే చాలా ఇష్టం ఉండాలి. ఇష్టం ఉంటే మీరందరూ బ్రహ్మం అవడంలో పెద్ద టైం ఏం పట్టదు సరే. అనురక్తి గలవానికి దృఢ నిశ్చయమే అనుభవ రూపం దాల్చింది. అనురక్తో హి జగత్ దృశ్యం. కాబట్టి వాడు దేని యందు ఆసక్తి చూపిస్తాడో ఈ జగత్తు దానిగానే భాషిస్తాడు. కాబట్టి అందరూ కూడా ఇష్టము అన్నప్పుడు కేవలం ఇష్టమేనండి కానీ అనకుండా నాకు అత్యంత ఇష్టమైనది బ్రహ్మమే, కాబట్టి నేను దీన్ని మాత్రమే ఆచరణలో పెడతాను, ఆ తర్వాత దాని సంగతి చూస్తాను అనండి. మీరు చూసుకోవాల్సిన అవసరం లేకుండా చూసేవాడు చూస్తారు. కాబట్టి అనురక్తిని పెంచుకోండి, ఆనందాన్ని పొందండి. శుభభూయాలు. శివాయ గురవే నమః. 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 శివాయ గురవే
గురవే నమః. బ్రహ్మవేత్తలు స్వనిశ్చితమగు సర్వము సర్వదా బ్రహ్మమే అని దర్శిస్తూనే అట్టి సునిశ్చిత వస్తువు కంటే అన్యములైనట్టి శాస్త్ర మర్యాదలను అనుసరించి యజ్ఞ యాగ దానాదులను సదాచారం కొరకు తదితరుల శ్రేయస్సు కొరకు స్వభావ సిద్ధంగాను అనాసక్తి పూర్వకంగాను నిర్వర్తిస్తూ ఉంటారు. వారి పవిత్రమైన ఆశయం చేత అదంతా ఆత్మ ఉపాసనయే అవుతుంది. అంటే వాళ్ళు అలా చేస్తున్నారు కదండి. ఇప్పుడు ఎలాగైతే మన పీఠాధిపతులు వీళ్ళందరూ చేస్తున్నారో లోక కళ్యాణం కోసం, అంతేగాని స్వప్రయోజనం కోసం ఎప్పుడు కూడా వాళ్ళు చెయ్యరు. బ్రహ్మవేత్తలు ఎప్పుడు కూడా ఏది ఆచరించినా కూడా స్వప్రయోజనము లేక అందులో వారి యొక్క మనసు లగ్నమయ్యో చెయ్యరు. కేవలము అది వాళ్ళకు విధించబడిన ఒక ధర్మంగా వాళ్ళు ఆచరిస్తారు. దాని ఎందు ఎటువంటి అనురక్తి వారికి ఉండదు, ఆసక్తి. ఓ ప్రియజనులారా, నా ప్రియ పరమాత్మయే ఈ ఈ రూపాలుగా ప్రదర్శితులవుతున్నారు. నా యందు నా సర్వస్వం ఆయనే. ఆయనకు అన్యంగా భిన్నంగా నేను గాని నాకు కనపడే జగత్తు గాని లేవు అను సర్వసమర్పణ బుద్ధితో ఆత్మ సాక్షాత్కారం నిర్వర్తించే మహనీయులు ఎందరో ఈ భూమిపై వెలిసియే ఉన్నారు. నేను చెప్పుచున్న ఈ ఉపాయం ద్వారా ఈ జగత్తంతా కూడా సత్తా మాత్రంగాను దృక్రూపమగు పరబ్రహ్మముగాను అతి సులభముగా అభ్యాసముచే అనుభూతం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి ద్వైత ఏకత్వ కల్పనయే ఎప్పుడూ లేనే లేదు. దృశ్యరహితమగు బ్రహ్మమే సత్ అసత్ మూర్త అమూర్త రూపమగు దృశ్య జగత్ ఆకారము ధరించుచున్నదని కృత నిశ్చయం గలవారికి ఇక ఆపై ఇక్కడ కర్త గాని భోక్త గాని జీవుడు ఉన్నాడు లేడు మొదలైనవి కానీ భాషించవు. ఎందుకంటే వారికి ఇక్కడ సర్వము సర్వమయంగా బ్రహ్మ మాత్రంగా బ్రహ్మముకు అభిన్నముగానే దర్శనం అవుతుంది. వాస్తవానికి కేవల చిద్గన బ్రహ్మము జగత్తు యొక్క పర్యాయ రూపమై ఆద్యంతరహితమై మహాశాంతమై అక్కడ ఇక్కడ అప్పుడు ఇప్పుడు వెలియుచునే ఉన్నది. మార్గ మధ్యంలో గల ఒక విగ్రహం దొంగవలే కనిపించి భయం కలిగించినట్లుగా ఈ జగత్తు బ్రహ్మమే అయి ఉండి అగ్నులకు భయోద్వేగాలు స్వకీయ కల్పనచే కలగటానికి అభిచారణమే కారణము. కాబట్టి ఇవన్నీ కూడా దొంగ భయాలు, ఏది నిజమైంది కాదు. అన్ని అంతే. మీ రాగాలు మీ ద్వేషాలు అన్ని కూడా అంతే. ఏవి కూడా మీ యొక్క ఆ రాక్షస గుణాలు మీరు తెచ్చుకున్నవే, ఆ పరబ్రహ్మవి కానే కాదు. పరబ్రహ్మలో లేస మాత్రం ఈషన్ మాత్రంగా కూడా అతనిలో ఇలాంటి లక్షణాలు లేవు. మీరు పరబ్రహ్మమే అయినప్పుడు మీలో ఇవి ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఇవన్నీ మీరు కల్పించుకున్నవి, మీరు ఏర్పరచుకున్న మీ అభిప్రాయాలు మాత్రమే. ఎందుకంటే మీకు ఒకరి మీద ప్రేమ ఉన్నప్పుడు వారి మీద ద్వేషం ఎందుకు వస్తుంది? తర్వాత ద్వేషం ఉన్న వ్యక్తులపై ప్రేమ వస్తుంది. ఇలా మీ అభిప్రాయాలు ఎప్పుడు ఒక రకంగా లేవు, మారుతూనే ఉన్నాయి. కాబట్టి అవన్నీ దొంగవే కదా మరి. కాబట్టి అది నిశ్చయంగా తెలుసుకొని ఉన్నది పరమ సత్యమైన ఆ పరబ్రహ్మమే అని దృఢ విశ్వాసంతో కనుక మీరు ఆచరణలో పెడితే బ్రహ్మములవుతారు. రామచంద్ర, ఏది శాంతమైనట్టి ఆకాశము అది ఏ శూన్యం కూడా. అంతేగాని ఆకాశం వేరు శూన్యం వేరు కాదు. అలాగే ఏది నిరంజనం బ్రహ్మమో అది ఏ ఈ బుద్ధి మనస్సు ఆలోచనలు జగత్తు మొదలైన వాటితో కూడిన ఈ దృశ్యం అయి ఉన్నదని గ్రహించు. ఒకనికి కంటి దోషం చేత ఆకాశంలో వెంట్రుక ఆకారాలు కనిపిస్తున్నాయనుకో, అవి ఉన్నాయా? కంటి దోషం లేని వానికి అవి లేవు, అగుపించవు. కంటి దోషం కలవాడికి కనిపిస్తాయి కాబట్టి అవి అతనికి ఉన్నాయి. ఆ కనపడేవన్నీ ఆకాశంలో అభిన్నమైనట్లు ఈ జగత్తు పరమాత్మకు అభిన్నం. పరమాత్మ యందు అనంత రూప సంఖ్యలో బుద్ధులు, దేహాలు, మనస్సులు, అనుభవాలు అనేకములుగాను భిన్నములుగాను భాషించుచున్నప్పటికీ కూడా వేర్వేరు వస్తువులను ప్రకాశింపజేసే ఒకే సూర్యుని అనేక కిరణాలలాగా వాస్తవానికి అవన్నీ కూడా బ్రహ్మములకు అభిన్నములే. సుషుప్తి నుండి స్వప్నంలోకి వచ్చినప్పుడు స్వప్నంలో కనిపించే అనేక రూపములన్నీ
ఏకమగు సుషుప్తి రూపములే కదా. ప్రళయము నుండి సృష్టి రూపంగా ప్రవేశించి ఈ సృష్టికి అంటే సృష్టిగా కనపడుతున్నట్టు బ్రహ్మమునకు ద్వైత అద్వైతములు లేవు. అందుకనే బ్రహ్మంలో వేరే లక్షణాలే లేవు. ఈ రాక్షస గుణాలు, ఈ ద్వైతం అనేది కేవలం జీవుడికే, తాను కల్పించుకున్నవే, అవి బ్రహ్మంవి కాదు. నీవు బ్రహ్మముగా ఉండాలి అనుకున్నప్పుడు ఈశాన్ మాత్రమైన రాక్షస గుణాలు నీలో ఉండరాదు కాక ఉండరాదు. అంటే బ్రహ్మంలో అసలు రెండు లేవు. బ్రహ్మం అంటే ఒకటే, ఆ ప్రేమ భావమే, అనంత భావం తప్ప. ఓ ప్రియ సర్వజనులారా, నేను చెప్పినదే చెప్పుచున్నప్పటికీ ఇదంతా కూడా మీకందరికీ పరమ సత్యాన్ని మరల మరల సుబోధకం చెయ్యటానికే సుమా. కాబట్టి మళ్ళీ చెప్తున్నారు, ఎంతసేపు చెప్పినా అదే, అంటే ఆచరణలో పెట్టే వరకు అదే చెప్పాలి. ఎందుకంటే ఆచరణ పెడతాం అంటున్నారు కదా, జన్మరాహిత్యం కావాలి అంటున్నారు కాదు, ఆనందంగా ఉండాలి అనుకుంటున్నారు కాదు. అంటే ఇన్ని లక్షణాలు కావాలి అన్నారు కాబట్టి ఆ పరమోత్కృష్టమైన జన్మరాహిత్యం కోసం తాపత్రయపడుతున్నారు. ఆ తపస్సు అనేది ఏదో మొదలు పెట్టారు కాబట్టి ఆ చెప్పిన పరమ సత్యాన్నే మరల మరలా చెబుతూనే ఉండాలి. ఇప్పుడు చాలా సార్లు మన కట్టెల పొట్టు పొయ్యి గురించి చెప్పాను. ఆ పొట్టును వేసి దంచుతారు, ఎక్కడా కూడా ఖాళీ అంటే చిన్న గ్యాప్ కూడా రాకుండా ఉన్నప్పుడే ఆ పొట్టు పొయ్యి మండుతుంది. అలా ఎలా కొడతారు, రోకలిగా దాన్ని అంతా బాగా నింపుతారు. ఆ విధంగా మీ మనసులో బ్రహ్మము మాత్రమే ఉండేటట్టుగా, బ్రహ్మ మాత్రమే నిండిపోయేటట్టుగా, బ్రహ్మ భావనలతో ఉండేటట్టుగా చెప్పవలసిందే. ఏది చెప్పాలో అదే మరల మరల చెప్తూ ఉంటారు. ఎందుకంటే అన్యమైనది లేదు. వేరేది చెప్పాలంటే, బాహ్యం గురించి చెప్పాలంటే 100 ఉన్నాయి, 1,00,000 ఉన్నాయి, కోటి. కానీ బ్రహ్మం గురించి చెప్పాలంటే ఆనందం తప్ప అన్యం లేదు. ఆచరణ అదే ఉంటుంది. బ్రహ్మ లక్షణాలే నువ్వు ఆచరణలో పెట్టి తీరాలి. నీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. అర్థమైందమ్మా. అహం చైతన్యం స్వకీయమైన నిర్మల చైతన్యం యొక్క కాంతియే జగద్రూపంగా భాషిస్తోంది. కానీ వాస్తవానికి అది తన నిర్మల రూపంగానే భాషిస్తోంది. అనగా జగత్తుగా కించిత్ కూడా అవ్వటమే లేదు. చిదాకాశమున చిదాకాశమే ఉన్నది. తన యొక్క శుద్ధ చిదాకాశ స్వరూపము కొనసాగిస్తూనే స్వప్నంలో లాగా ఆ చిదాకాశము దృశ్య జగత్తుగా భాషిస్తోంది. సద్వస్తువు కంటే వేరుగా మరి ఏ వస్తువు లేదు. ఉన్నదని ఎవరైనా అంటే దానికి కారణమే లేదు. బాహ్య కారణమే లేనప్పుడు ఇక భిన్నమైనది ఎక్కడుంటుంది? నిరాకారముకు చిదాకాశమే సృష్టి ఆది యందు జగతాకారంగా భాషిస్తోంది. అయితే అట్టి భావన స్వప్నంలో లాగా, సంకల్పంలో లాగా మిథ్యా జ్ఞానం వలె సర్వదా భ్రమరూపమే. ఈ దృశ్యం స్వప్నం వలె సర్వ వస్తు ధర్మ శూన్యముకు చిదాకాశమే అయి ఉన్నది. చిదాకాశానికి జగత్తుకు కొంచెం కూడా భేదం లేదు. అవిద్యామలము చేత మాత్రమే చిదాకాశం ఇట్లు వికారవంతముగాను వస్తు ధర్మ సహితంగాను ప్రతీతమగుచున్నది. స్వప్నాకారము ఈ జగత్తు చూడడానికి వస్తు ధర్మ సహితంగా కనబడుచున్నప్పటికీ వాస్తవానికి సర్వధర్మ రహితమై ఉన్నది. అధిష్టానముకు సన్మాత్ర బ్రహ్మము కంటే ఇది వేరేమీ కాదు. అజ్ఞానుల దృష్టి ఎందుకు మాత్రమే ఇదంతా బ్రహ్మమునకు వేరుగా జగదాకారంగా వస్తుంది. కాబట్టి అజ్ఞానులకే రాక్షస గుణాలు. కాబట్టి మీరు జ్ఞానుల అజ్ఞానుల తెలుసుకోండి. అజ్ఞానులు అంటేనే మీలో రాక్షస గుణాలు ఉండాలి, భేదాభిప్రాయాలు ఉండాలి. వాళ్ళు వీళ్ళు వేరు వేరు భావనలు, ఒకరి యందు ద్వేషం, ఒకరి యందు ప్రేమ, ఇలాంటి విభిన్న మనస్తత్వాలన్నీ రాక్షస గుణాలే, అవి అజ్ఞానులవే. మీకు మీరే నిర్ణయించుకోండి. కళలో కనిపించే పెద్ద కొండ అసలైన రూపము ఏమిటై ఉన్నది? స్వప్న అధిష్టానముకు స్వప్న చైతన్య రూపమే కదా. అలాగే అధిష్టానముకు జాగ్రత్త చైతన్యమునకు ఈ కనబడే జగత్తుకు కొంచెం కూడా భేదం లేదు. ఇదంతా చిదాకాశంలాగా అతి సూక్ష్మ రూపంగానే సిద్ధిస్తోంది. సర్వరూప బ్రహ్మమే సృష్టి రూపంగా స్థితి పొంది ఉంటోంది. ఇప్పుడు నీకు ఈ అయోధ్య మొదలైన నగరాలన్నీ భాషిస్తున్నాయి కదా. అయితే స్వప్నంలోని నగరాల రూపంలో ఆత్మయే భాషిస్తున్నట్లుగా ఈ నగరాదులు మన అనుభవం అంతా మన ఆత్మస్వరూప చమత్కార అనుభవమే. స్వప్నంలో హృదయ కంఠ నాడీ రంధ్ర ప్రదేశాలలో గృహములు, గ్రామాలు, మిద్దలు, జనులు ఉంటారా? ఉండరు కదా.
కానీ వాటి యొక్క ప్రత్యభిజ్ఞానము, సంస్కారము, స్మృతి, స్వప్నంలో సంభవాలు అవుతున్నాయి కదా. ఆ మూడు ప్రక్కన పెట్టామనుకో, అప్పుడు అంటే ప్రత్యభిజ్ఞానము, సంస్కారము, స్మృతి, ఈ మూడు పక్కన పెడితే బ్రహ్మ సంవిత్తే నిద్రా దోషముచే ఆ విధంగా భాషిస్తున్నదని తెలుస్తుంది. స్వప్నంలో ఊహచే కనిపించిన వాటిని జగత్తులో కనిపించే పదార్థముల సాదృశ్యం వలన స్మృతి యొక్క సాదృశ్యం కనిపించుకొని ఆ స్వప్న ద్రష్ట నాకు కలలో అది కనిపించింది, ఇతను కనిపించాడు అన్న ఆ యొక్క స్మృతి అంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఊహించుకుంటున్నాడు. ఈ జాగ్రత్త కూడా అలాంటిదే. అనేక దేహములకు సంబంధించిన ఈ యొక్క సంస్కారాలు, ఈ స్మృతి క్రోడీకరించుకొని ఇప్పటి ఈ దృశ్యానికి ఏదో అర్థాన్ని ఊహించుకొని నేను అది చేస్తున్నాను, ఇది చూస్తున్నాను అని మీ యొక్క అన్నిటికీ రాగద్వేషాలకు, కామక్రోధాలకి అన్ని ఇవే కదా. పూర్వం జరిగినవి, ముందు జరిగేవి ఏవేవో ఊహించుకొని ఏదేదో భావించుకొని వాటిని వీటిని ఇది చేసుకుని నానా గోలలు. కాబట్టి ఎవరైతే వాటిని వీటిని అన్ని సమీకరించుకుంటారో పక్కవాడిది, వెనకవాడిది, బంధువులది రకరకాలుగా తీసుకుంటారు సమర్థింపుకి. వాళ్ళకి అలా అయింది కాబట్టి నేను జాగ్రత్త పడుతున్నానని ఇలా రకరకాలుగా అన్ని చెప్పుకోవటం లేదు. అదే వాస్తవానికి బ్రహ్మమునందు అనేక భిన్న జగత్తులు ఎప్పటికప్పుడు మరల స్ఫురిస్తూ ఉండగా ఈ జీవుడు అదియే ఇది అంటే ఆ ప్రత్యభిజ్ఞానం అనేది అనే భ్రాంతి జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. అయితే ఆయా భిన్న జగత్తులన్నీ కూడా అధిష్టాన చిదాకాశం కంటే ఏమాత్రం కూడా వేరు కాదు. ఈ కనపడే నేల, ఆకాశం ఇవన్నీ పరమాత్మ యందు ఓతప్రోతములై ఉన్నాయి. అందుచేత ఇక్కడ అనేకత్వం ఏమాత్రం లేదు. నా ఇహ నానా అస్తి కించన. ఇక్కడ విధి నిషేధాలన్నీ విభక్తములై మిళితములై అధిష్టాన దృష్టిచే బ్రహ్మమునందే విద్యమానములై ఉంటున్నాయి. ఇక ఆరోపిత దృష్టితో చూస్తే ఇవేవి మొదలే లేవు. తస్మాత్ సత్ బ్రహ్మ సర్వాత్మక ఇవ అత్ర న విద్యతే. ఈ లోకంలో అనేక వ్యక్తిగత, సాంఘిక, సైద్ధాంతిక, వ్యావహారిక, సంఘటన పరమైన అనేక సంబంధాలు, అనుభూతులు, బాంధవ్యాలు, ప్రేమాస్పద స్పందనలు, అనుబంధాలు ఏర్పడుతున్నాయి, తొలగిపోతున్నాయి. ఎందుచేతనంటావా? సద్రూపమగు ఆ బ్రహ్మము సర్వాత్మకం కదా. అందుచేత అయ్యది తన నిజ మాయాశక్తి చమత్కారం చేత ఇక్కడ సంహితం కానిదేముంది? ఆ బ్రహ్మసత్తయే సర్వుల రూపమై వెలియుచున్నది. అందుచేత ఈ సమస్త జగత్తు బ్రహ్మ రూపమై సద్రూపమై ఒప్పుచున్నది. బ్రహ్మ సత్తా సర్వాత్మకమని మనం చెప్పుకున్నా కదా. సర్వకల్పనలను త్యజించిన వానికి మోక్షం కూడా సిద్ధిస్తుంది. ఏదో ఆటలాగా ఒక బాలుడు తన చుట్టూ తాను కాసేపు తిరిగాడనుకో, ఆ పక్కనే గల మరొక బాలుడు చూస్తూ నిలబడ్డాడనుకో, మొదటి బాలునికి తాను నిలబడిన నేల గుర్రున తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అది అతనికి సత్యం. ఆ రెండవ బాలునకో అంతా ఏది కదలకుండా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది ఇతనికి సత్యం. అజ్ఞానుల దృష్టిలో అజ్ఞాన భ్రమ ఉన్నది. వారికి ఈ దృశ్యం స్థిరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది వారికి సత్యమే. అయ్యో, వాళ్ళు నన్ను అంత మాట అన్నారే, ఇంత సహాయం నేను వాళ్ళకు చేసి ఉన్నప్పటికీ కూడా అన్నది ఆ దృష్టికి సత్యం. మీవన్నీ అవే కదా, కామక్రోధాదులు కానీ ద్వేషాలన్నీ కూడా ఎంతసేపు ఈ గొలలే. నేను చేశాను, నేను చూశాను, నేను చెప్పాను, ఇలా రకరకాలు దాంతో నానా గోల. కాబట్టి కానీ జ్ఞానికి ఇప్పుడు మీరు జ్ఞానులు అయ్యారు. ఎందుకు జ్ఞానులు అయ్యారు? తెలిసింది కాబట్టి. పరమ సత్యం తెలియ, అద్వైతం తెలియబడిన తర్వాత కూడా ఇంకా నేను అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే లాభం ఏమీ లేదు. జ్ఞానికి ఈ వర్తమాన జగత్తు స్వప్న సదృశంగాను మొదలే అవాస్తవంగాను అనిపిస్తుంది. అజ్ఞాని ఎంతగా సత్యం అనుకుంటున్నాడో జ్ఞాని అంతగాను ఇది కేవలం భ్రమగా గమనిస్తూ చిరునవ్వుతో దర్శిస్తాడు. కాబట్టి మీరు జ్ఞానులుగా ఉండాలి అంటే
ఈ విధంగా ఉండాలి. అప్పుడు ఆనందించగలుగుతారు, నవ్వగలుగుతారు. లోపల కుళ్ళు కుతంత్రాల్లో కోపాలు ద్వేషాలు పెట్టుకున్నవాడు నవ్వలేడు. ఏదో సందర్భానుసారంగా కాస్త నవ్వగలుగుతాడు కానీ మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా వాడు నవ్వలేడు. ఎందుకంటే వాడి లోపల చెత్త చాలా ఉంటుంది. చెత్త ఉన్నవాడు ఈశ్వర్ మాత్రం చెత్త ఉన్నా కూడా వాడు మనస్సు అంటే వాడు హోల్ హార్టెడ్ గా అంటారు, నోరు తెరిచి హాయిగా ఆనందంగా వాడు నవ్వలేడు. ఏది ఏమైతే ఏమి ఒకడు జ్ఞాని అయినా లేక అజ్ఞాని అయినా ఆత్మస్వరూపం అందరి స్థిరత్వం అంటే నేను సర్వదా అఖండము అప్రమేయము నిత్యము నిత్య సత్యము సర్వమగు ఆత్మనే అనే స్థిర భావం. నేను బ్రహ్మమునే, అహం బ్రహ్మాస్మి అని ఏదైతే అంటున్నామో ఆ భావం స్థిరంగా ఉంటే అనే అభ్యాసం లేకపోతే ఈ దృశ్యము సమించటము కల్లా అంటే అబద్ధాలు. అభ్యాసం చేస్తున్నారు, ఏం లాభం? వ్యవహారంలో మరలా నేను నేను నాది, నాకు కావాలి, నాది అసలు చెప్పక్కర్లేదు. ఈ కామ క్రోధాదులన్నిటి రాగద్వేషాలు ఇవన్నీ కూడా పెట్టుకుని ఒక పక్కనేమో నేను బ్రహ్మాన్ని, బ్రహ్మం కోసం సాధన చేస్తున్నాను, చేసి తీరుతాను, ఎలాగైనా పొందుతాను అంటూనే అదే నోటితో మరలా నాన్నగా. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి రాక్షసమునాలు, ఏ నోటితో మీరు ఒక బ్రహ్మం యొక్క నామాన్ని స్మరణ చేస్తున్నారో ఈ మధ్యలోనే చెప్పినట్టు మరి అదే నోటితో ఒకరిని దూషించటం కానీ ద్వేషించటం కానీ ఏదైనా చేస్తే అది ఆ బ్రహ్మంకి చేసిన అపకారం కాదా, ద్రోహం కాదా? ఆ నోటికి ఇంకా హక్కు ఎక్కడిది మీరు ఆ బ్రహ్మ నామాన్ని స్మరణ చేయడానికి? మరి ఎందుకు అలా చేస్తున్నారు? ఇంకా ఏమిటి కోరికలు? ఇంకా ఎందుకు ఒకరిని హింసపెట్టడం కానీ ఒక మాటతో కానీ ఒక దేనితో అయినా సరే, దేనికి ఒకరికి ఒక ఇబ్బంది అని అన్నప్పుడు మీరు ఎందుకని హెచ్చిస్తారు? ఒకరికి అది ఇబ్బంది అని తెలిసినప్పుడు మనం ఆ పని చేయకుండా ఉండాలి. అది బ్రహ్మ లక్షణం. అంతేగాని వాడికి ఇబ్బంది అయితే నాకేంటండి, నాది నాకే కదా అనుకుంటే ఏమిటి ఉపయోగం? కాబట్టి ఏ నోటితో మీరు ఈ నామస్మరణ చేస్తున్నారో, ఏ మనస్సుతోటి ఆ నామస్మరణని నిత్యం చేస్తూ ఉన్నారు, మరి ఆ మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటే ఎలాగ? ఆ నోటితో రాగద్వేషాలుగా మాట్లాడితే ఎలాగ? అంటే ఇది గట్టి అందించుకోండి. రామచంద్ర, సంసార దోషం తేలికగా పోయేది కాదు. మరి అది జన్మ జన్మార్జితం కదా, ఎలా పోతుంది? అయితే అందుకు ఉపాయాలు ఉన్నాయి కదా, మూడు చెప్పా, నామస్మరణ ఇవన్నీ ఏంటండి ప్రయత్నపూర్వకంగా ఉపాయాలు ఇవే కదా. సాధక జనులు నిరుత్సాహపడవలసిన పనేమీ లేదు. ఓ ప్రియజనులారా, అట్టి మోక్షమును కరతలామలకం చేసుకున్న మహనీయులు భూపై సర్వ జీవజాతులలోనూ ఉన్నారు. ఈ వర్తమానం ఈ ఒకటి ఇప్పుడు ఆయన చెప్పిన ఈ శ్రవణ మననాలు మోక్షం ఎంత సులభమో చెప్పడానికే ఉద్దేశించబడింది. అంటే నా బోధ అంతా అదే చెప్తున్నారు, అంతేగాని అది చాలా కష్టం అని చెప్పి ముగించడానికి కాదు సుమా. ముందుగా విఘ్నులకు సద్గురువులను గుర్తించండి, వారిని మీ సేవలచే మెప్పించి మేము మోక్ష శాస్త్రం వినాలని గ్రహించాలని మీ పాదార విధములను ఆశ్రయిస్తున్నాం, అందుకు పట్టుదల కలిగి ఉన్నాం అని సుస్పష్టంగా వారిని వేడుకోండి. అప్పుడు మోక్ష ఉపాయమైన ఇట్టి శాస్త్రబోధ శ్రద్ధగా శ్రవణం చేయండి. ఆ తర్వాత నిధిధ్యాసనముల ద్వారా ఆ పాఠ్యాంశములను హృదయస్థం చేసుకోండి. ఈ దృశ్యము బ్రహ్మమే, ఆత్మరూపమే, నా రూపమే అనే పరమ సత్యం సుస్పష్టంగా సంశయరహితంగా అనుభూతం అవడానికి అనుభవజ్ఞుల వాక్ ప్రవాహం తప్పితే వేరే ఉపాయమే లేదు. గురువుల బోధ తప్ప అన్యం లేదు. ఎందుకంటే ఇది మీ అంతటి మీరు చదువుకుంటే అర్థమయ్యేది కాదని మీకు కూడా అవగతం అయింది కదా. యోగ్యంగా మీకు అవగతం కాలేదు అన్నదే సుస్పష్టం. కాబట్టి ఇక్కడ తప్పితే వేరే ఉపాయం ఏమున్నది లేదు, ఉండబోదు అని కూడా చెప్పారు. అనుభవముల బోధ, వాక్య ప్రవాహం అంటే వేరే అంటున్నారు, బోధ. ఆ బోధ తప్ప ఇంకా ఆ బోధలోనే కదా. అయితే మళ్ళీ నన్ను బోధించమని ఎందుకు అడుగుతారు? మీరు చదువుకుని మీకు అర్థమైపోయింది అనుకోండి, ఇంకా మాకు గురువు అక్కర్లేదు అనుకునేవారు. అంతే కదా, ఇంకా గురువు అక్కర్లేదు అని. ఇప్పుడు గురువుని ఎందుకు అడిగారు మళ్ళీ బోధ చేయమని? మీకు అర్థం కాకపోతే కదా. అదే మీకు అర్థమైతే గురువు ఎందుకు ఇంకా ఆచరణ పెట్టేసేవాళ్ళు కదా. గురు బోధ ఇంతకుముందు జరిగింది, అయినా సరే
స్వయం బోధ అంటే కొంత ఉత్సాహం కలిగింది. సొంతంగా చదువుకున్నా తెలుగే కదా అందరికీ వచ్చిన ఇక సరదాగా చెప్తున్నాను, మిమ్మల్ని ఏమి నేను విమర్శించడం తప్పేం లేదు. స్వయంగా కూడా మనం అధ్యయనం చేయవచ్చు. 4 పాదాల్లో ఒక పాదం స్వయంగా కూడా ఉంటుంది, అందులో దోషం లేదు. కానీ అది అహంకారంగా మారకుండా మీరు కాస్త గురువు ఆజ్ఞల్లోనే ఉన్నారు కాబట్టి తొందరగా అందులోంచి బయటకు వచ్చారు. లేకపోతే అందరికి ఆ యొక్క ఆ ఈగో పెరిగిపోయేది. గురువుకి అప్పుడప్పుడు గురువుకి తెలిసాయి కాబట్టి కాస్త మళ్ళీ కంట్రోల్ చేశారు కాబట్టి కదా, లేకపోతే ఉపనిషత్తులన్నీ చదివేసేవారు. కూడా దొరికితే చదివేసేవారు. అంత తేలిగ్గా అంటే గురువు చెప్పడం మీకు, గురువు ఎందుకు చెప్పలేదు? ఉపనిషత్తుల సారమే ఇదంతా మీకు చెప్పింది. కానీ ఎందుకు అవే మనకు చెప్పలేదు? ఇదే అర్థం కాని వాడికి ఉపనిషత్తులు ఎలా అర్థం అవుతాయి? అందుకని అహంకారం పెరగకుండా మళ్ళీ ఆపాడు కాబట్టి అక్కడ ఆగాడు. అంటే గురువు ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాడు, ఏది వినకపోయినా పిల్లలు ఏం చేస్తున్నారో అన్నది ఎప్పుడు గ్రహింపులోనే ఉంటాడు. కాబట్టి గురువు అలర్ట్ చేస్తూనే ఉంటారు మధ్య మధ్యలో. ఏమి పట్టించుకోలేదు అనుకుంటుగానే ఉంటారు, మీ దగ్గర నుంచే రాణిస్తారు. గురువు ఏదన్నా చెప్పి సమర్థింపులకు వెళ్ళిపోతారు కదా, బాగా అలవాటు కదా, ఇంకా తగ్గల పూర్తిగా. గురువు ఏదన్నా అన్నారనుకోండి సమర్థించుకుంటారు తప్ప అంగీకరించరు కదా. అందుకని గురువు మళ్ళీ ఉపాయాలు చేసుకుంటూ ఉంటారు. అందుకని మీ దగ్గర నుంచి వచ్చేటట్టుగా ఆయన పాపం ఏదో ప్లాన్ చేస్తున్నారు. అంటే అప్పుడు మీ దగ్గర నుంచి వచ్చినాక ఇక మీరు తప్పించుకోవడానికి లేదు కదా. దానికి ఎన్ని చెబుతారండి? అది అందుకని ఆ యొక్క అంటే బోధ జరుగుతున్నప్పుడు మీరు కనుక నిజంగా అలర్ట్నెస్ తో ఉంటే ఎన్నో సందేహాలు కలుగుతాయి, సందేహాలను తీర్చుకుంటారు. అలర్ట్నెస్ కొంచెం తక్కువ, సరే చదువుతున్నప్పుడైనా అలర్ట్నెస్ అంటే మొదటిసారి రాలేదు, సరే వస్తుంది అనుకోండి. ఇక్కడ అంతా ఏంటంటే ఇట్లా దాటవేయటం అనేది కూడా నాకు అంత ఇష్టం లేని పదం. ఎందుకంటే ఇది ఆచరణలో పెడితే వెంటనే లభించేది. మీరు దాన్ని ఆచరణ పెట్టకుండా అనవసరమైన కాలయాపనలు చేస్తున్నారు అనేదే నా చింత, బాధ ఏదైనా అనుకో. కాబట్టి ఆచరణ ఆచరణ ఆచరణ, కానీ ఆచరణ ఏంటి ఎవరు కూడా అంత శ్రద్ధ చూపించరు. దీక్షలు అంటున్నారు, మరి ఎంతమంది తీసుకున్నారు, ఎంతమంది విరమించారో నాకైతే తెలియదు. ఎందుకంటే పట్టుదల లేనిది ఇక్కడ ఆయన చెప్పింది అదే, పట్టుదల లేనిది మీకు దొరకదు. అంత ఎంత తేలికో అంత ఇది కూడా మనం అల్లా టప్పగా తీసేసుకుంటే అవ్వదు. వంటైనా మీరు శ్రద్ధాభక్తులతో సరి అంటే అన్ని సమపాళల్లో చేస్తేనే ఆ వంట బ్రహ్మాండంగా ఉంటుంది. మనసు అక్కడ పెట్టి శ్రద్ధాభక్తులతో అన్నట్టుగా చేస్తేనే ఏది మీరు వండినా అద్భుతంగా ఉంటుంది. మామూలు పప్పు కూడా అద్భుతంగానే ఉంటుంది. కానీ ఏదోగా అలవాటైపోయినదే కదా అని చేస్తే ఆ రుచి రాదు. అలాగే ఇది పరమ ఉత్కృష్టమైనది, పరమ ఉన్నతమైనది. ఇది పొందాలి అంటే అత్యంత శ్రద్ధాభక్తులు అత్యంత అవసరం. ఆ శ్రద్ధాభక్తులతో ఆచరణ కూడా అంతే అవసరం. అంటే ఆచరణ సాధన రెండు కూడా సాధన చేస్తూ ఆచరణ చేయకపోయినా ఉపయోగం లేదు, ఆచరణ పెట్టి సాధన చేయకపోయినా సేమ్ ఫలితం. ఎందుకంటే ఆచరణ పెడుతున్నారు, అది ఎప్పటికో ఫలిస్తుంది. ఎందుకంటే మనస్సు అనేది మళ్ళీ నానా విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది, లేదా ఇంకోటి ఎదురు చూస్తుంది. మనసు కంట్రోల్లో ఉంటుంది, అప్పుడు ఆచరణ కూడా మారిపోతుంది. అందువల్ల రెండూ ముఖ్యమైన సాధన చేస్తూ ఆచరణ ఒకే సమయంలో. అంటే మీరు ఏ సమయంలో ఏ రోజుల్లో అయితే ఈ సాధన చేస్తున్నారో ఆ రోజుల్లో ప్రయత్నపూర్వకంగా ఆచరణ పెడితే ఆ మరుక్షణమే మీరు బ్రహ్మవ్యక్తి. అలా చేయటం లేదు కాబట్టి ఇంత సమయం పడుతుంది. ఓ ప్రియ సభ్యులారా, ఈ చిత్తము సంసారం అనబడే రెండు అవినాభావమైనట్టి ఒకానొక సంబంధం కలిగి ఉన్నాయి. ఒకటి ఉంటే రెండవది ఉంటుంది. అయితే ఈ చిత్తం యొక్క పరిస్థితి ఏమిటి? జాగ్రత్త స్వప్నములలో గంతులు వేస్తోంది, సుషుప్తికి వచ్చేసరికి లయించిపోతుంది. జాగ్రత్త స్వప్నములలో మాత్రం
అది యోగాభ్యాసం, తీర్థాలు సేవించడం, క్రతువులు నిర్వర్తించడం మొదలైన ప్రయత్నములచే నిరోధించబడినప్పటికీ మరలా తగుదనమ్మా అని ఎప్పుడో బయలువెడలి కుప్పుడానికి ఏదో కాసేపు ఆ వ్రతం చేసుకునే కాసేపు ఏదో కాస్త మనసు అక్కడ కుదురుగా ఉంటుంది అంటే ఏది లేకపోతే లేదనుకోండి ఆ వ్రతం చేసుకునే ముందర ఎన్ని అరుపులు, ఎన్ని కేకలు, ఎంతమందిని అసలు ఎన్నండి రకరకాలు కదా. ప్రశాంతంగా చేశారా ఒక వ్రతం? క్షేత్రానికి వెళ్ళొచ్చినప్పుడు ప్రశాంతంగా వచ్చారా? అక్కడ ప్రశాంతంగా ఉన్నారా? నానా రకాలు కదండి. అంత ఇదిగా ఎక్కడున్నారు? అది సందేహమే కదా. కాబట్టి తగుదనమ్మ వెళ్ళకంటే ఏం చేస్తుందండి? దానికి అలవాటు అయిపోయి దాన్ని పంపిస్తున్నారు కాబట్టి ఆచరణ లేదు. ఎలా ఉండాలో ఇన్నాళ్ళు తెలియదు అనుకోండి. క్షేత్రంలో ఎలా ఉండాలో తెలియదు మనకి. ఇంట్లో ఉన్నట్టే క్షేత్రంలో కూడా వ్యవహారం చేస్తాం కాబట్టి క్షేత్ర ఫలితం రాలేదు. క్షేత్ర ఫలితం వస్తే మనసు శుద్ధమయ్యేది. ఎలా వ్రతం చేయాలో అలా చేస్తే మనసు శుద్ధం అవుతుంది. కాబట్టి ఎలా చేయాలో అలా చెయ్యకపోవడం వల్ల ఈ మనసు మళ్ళీ గుర్తిగంతులు వేస్తూనే ఉంటుంది. మరలా చర్విత చర్వి. అయితే మోక్ష శాస్త్రం యొక్క అభ్యాసం చేత జన్మించే జ్ఞానముచే ఈ సంసారం అనబడేది మొదలంటా శమించినదై మరలా చిగురించదు. జ్ఞాన దేవత కాబట్టి ఈ శాస్త్రం యొక్క అభ్యాసం చిత్త నిరోధములకు ఉపాయమే. కాబట్టి ఇక్కడ అంటే ఈ జ్ఞానానికి మన యొక్క అద్వైతాలను చాలాసార్లు పలుమార్లు చెప్పాను. మీరు చేసే రికార్డింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలము అద్వైత సిద్ధి కోసం మాత్రమే. మీ మనసును శుద్ధి పొందడానికి ఇంకొక మార్గం లేదా కాసేపే మనం గనక ఈ బోధ వినటం, కాసేపే ఇది అదేది మీరు నామస్మరణ చేయటము ఇది చేస్తే మిగతా సమయం అంతా నిద్ర పట్టక కొంత సమయం, నిద్రపోయి కొంత సమయం, ఇలా నానా రకాలుగా 24 గంటల్లో ఎన్ని గంటలు వృధా అయిపోతుంది. కాబట్టి మనసు నిలకడగా ఉండటం కోసమే మీ చేత ఆ రికార్డింగ్స్ చేయించడం తప్ప వేరే ఇంకో ఏదో ఫలితం కోసము పుణ్యం కోసము కాదు. ఈ చిత్తము సంసారముతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నదని చెప్పుకున్నాం కదా. అలాగే ఈ చిత్త సంసారములు శరీరముతో అవినాభావం కలిగి ఉంటున్నాయి. ఈ శాస్త్రాభ్యాసం చేత దేహినైన నేను సర్వదా దేహము కంటే వేరై సమున్నతుడనై నిర్మలుడనై అప్రతిహతమైన సర్వాత్మకమైన శువిశాల స్వరూపుడనై ఉన్నాను అని సాధకుడు గ్రహిస్తాడు. సాధకుడు ఎవరైనా బోధ ప్రభావం చేత ఇప్పటికిప్పుడే ఈ జన్మయందే ఈ తత్వబోధచే చిత్తమును సంసార దృష్టి నుండి నివర్తింప చేసుకోవచ్చు కూడా. కానీ అతని ప్రతిబంధకములు ఒకవేళ బహుళంగా ఉంటే మరు జన్మలో ఈ అంటే చిత్త శమనమును పొందుతాడు. మరు జన్మ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, వెంటనే వచ్చే జన్మ కాదు. ఆ వెంటనే మీకు మనుష్య జన్మ రావాలి. ఆ మనుష్య జన్మలో సరే గురువు లభించాలి, మళ్ళీ ఇవన్నీ మళ్ళీ జన్మ పొందారు అంటే ఆయన మీ యొక్క కర్మల లిస్టు తీస్తారు. ఆ కర్మలన్నీ అనుభవించాలి కాబట్టి మరు జన్మలో అనగానే మనం ఉత్సాహంగా ఈ జన్మ గురించి మానేసి చాలే చేసింది మరు జన్మలో చూసుకున్నా అని అనుకుంటారేమో మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. అలా అనుకుంటే అయినా సరే లేదండి నెక్స్ట్ జన్మలో చూసుకుంటామంటే మీ అందరికీ నమో నమః. వాయు చలనం ఊదిపింజముల వలె ఆకాశంలో ఎగిరే మేఘపుంజములు గాలి వీచుకలు శమిస్తే ఆకాశంలో కదలక ఉంటాయి కదా. జ్ఞానముచే అవిద్యకు కారణములు శమిస్తూ వస్తాయి. జ్ఞానముచే అవిద్యకు కారణములు మీ సమర్థులన్నీ శమిస్తూ ఉంటాయి. అవిద్యకు అజ్ఞానానికి ఎన్ని కారణాలు, మీ కోపాలకు 100 కారణాలు, మీ ద్వేషానికి కారణాలు ఎన్ని చెప్తారు? రాగద్వేషాలకి ఎన్నెన్ని, కామక్రోధాదులకి ప్రతిదానికి ఒక కారణం ఉన్నది, సమర్థుడు ఉన్నది. ఇక ఆపై ఈ చిత్త దృశ్య శరీర భావములు కారణరహితమవుతాయి. ఈ 3 శమిస్తే ఇక శేషించేది ఆత్మతత్వమే. ఎందుకంటే చిత్త దృశ్య శరీరం
ఈ శరీరమేవ అహంకారాలకు అజ్ఞానమే కారణం. చిత్త దృశ్య శరీరం వీటికి కారణం అజ్ఞానమే. అంటే అజ్ఞానము ఒకంత సంస్కరించబడిన బుద్ధి గలవాడు అద్వైతాన్ని కనుక సాధన చేస్తే అతను పొందుతాడు. కాబట్టి ఇక్కడ అత్యంత సులభం. కాకపోతే మీ యొక్క పట్టుదల దృఢత్వం అనేది ఆచరణ అనేది అత్యంత ఆవశ్యకం. అది ఉంటే బాహ్యంలో కూడా అవి పెట్టుకునే కదండి మొండితనంతో సాధించలేదు ఎంతమందినా. మీరు అనుకున్నది పొందుకోలేదా, అనుకున్నది చేయలేదా, చేశారు కదా. కాబట్టి ఆ మొండితనాన్ని వచ్చి ఇక్కడ పెడితే వెంటనే బ్రహ్మం అవుతారు. అలాగేనమ్మా. ఓ సర్వజనులారా, ఆత్మజ్ఞానమును ప్రతిపాదించే శాస్త్రముల పట్ల బద్ధకము అశ్రద్ధ కలిగి ఉండకండి. ఎంత బద్ధకం అండి, ఎంత బద్ధకము. నిద్రని జయించలేరు. కాబట్టి నిద్ర కళ్ళు మూసుకుంటే నిద్రపోతా ఉన్నప్పుడు ఎందుకు కళ్ళు మూసుకుంటారు? కళ్ళు మూసుకోకండి, కాసేపు నడవండి, అటు ఇటు గట్టిగా పైకి చదవండి. అలా రకరకాల ఉపాయాలతోటి మనం వాటిని జయించాలి తప్ప కళ్ళు మూసేసుకుంటుంటే అది అవుతుందా? ధ్యానం అవుతుందా? ఎవరిని మోసం చేస్తున్నట్టు? ఎవరికి మోసం చేస్తున్నారు? దేనికి మోసం అది? కళ్ళు మూసుకుని మీరు నిద్రపోతున్నారా, ధ్యానంలో ఉన్నారా, ఏది ఉన్నారో మీకు తెలియదా? మీకు తెలుసు కదా. తెలిసినప్పుడు ఎందుకు అవే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు? ఎవరి కోసం? ఎవరిని మోసపుచ్చుతారండి? కాబట్టి అలాంటివన్నీ చేయకండి. కళ్ళు మూసుకుంటే మీకు నిద్ర వస్తుంది అనుకున్నప్పుడు కళ్ళు తెరవండి, ఏదైనా పుస్తకం చదవండి, మీకు వచ్చిన ఈ అద్వైత సారాలని పాటగా పాడుకోండి. అంతే తప్ప కూర్చుని కళ్ళు మూసుకుని ఆహా బ్రహ్మాండంగా ధ్యానంలో ఉన్నామని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఎందుకంటే కొంతమంది కళ్ళు మూసుకుని ఏదో ధ్యానంలో ఉన్నట్టుగా కూర్చుంటున్నారు, నాకు తెలియదు అనుకుంటారు అంతే. నేను కూడా ఏమన్నాను, ఎందుకంటే ఇంత బోధ జరిగిన తర్వాత కూడా మళ్ళీ నేను ధ్యానంలో కూర్చున్నానండి అని అంటే, కళ్ళు మూసుకుని కూర్చుంటాను అంటే ఏం చెప్పాలి వాళ్ళకి? అందుకే నేను ఏమీ మాట్లాడలేదు. మీరు నిద్రపోతున్నారు అంటే మీకు మీరు ఏం చేస్తున్నారో మీకు తెలిసినప్పుడు, మిమ్మల్ని మీరు మోసగించుకున్నప్పుడు ఇంకా గురువు ఏం చెప్పాలి? అది కూడా గురువు సమక్షంలో, గురువు ఎదుటో, గురువు లేకుండా అయినా సరే ఏది చేసినా మిమ్మల్ని మీరు మోసం చేస్తున్నట్టు కదా. ఎవరిని ఉద్ధరించడానికి అది? దానివల్ల ఎంత పతనం అయిపోతున్నారు. దాని బదులు హాయిగా నిద్ర వస్తుందని నేను పోయి అరగంట పడుకుని లేచి వస్తే దానంత ఉత్తమం ఉంటుంది. నిద్ర ఆపుకోలేకపోతారు, ఓకే శరీరం అలసిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఏం నష్టమే లేదే. గురువు గారు చాలా నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటారంటే పడుకోండి, సంతోషం ఇస్తారు. ఎందుకంటే నువ్వు సత్యం చెప్తున్నావు కాబట్టి గురువు సంతోషిస్తాడు. కనీసం నీలో ఉన్న భ్రమమైన సంతోషిస్తాడు ఆ కాసేపు పోయి పడుకుంటే. అలా కాకుండా అటు కాదు ఇటు కాదు ఏది లేదు, దాని బదులు లేవండి, నడవండి, అటు ఇటు నడవండి, ఏదైనా పాడుకోండి. ఇంతకుముందు ఏంటది సౌందర్యలహరి అన్ని కూర్చొని చదువుకునేవాడు కదా, అలా చదవండి ఇప్పుడు కూడా కూర్చుని. ఎవరికి అన్నారు? అంతేగాని కళ్ళు మూసుకుని ఎవరికి వారు బ్రహ్మాండం అలాంటివి చేసుకోకండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటం వల్ల సాధనలో ముందుకు వెళ్ళటం లేదు అన్నది గుర్తించటం లేదు మీరు. ఏమిటి నా సాధన ఎందుకు ఫలించట్లేదు అంటే ఇవే కారణాలు, ఇవన్నీ కూడా కారణం. లేదా ఎందుకు ఫలించడం సాధన? నిజంగా మీరు అంత ఏమన్నా సుషుప్తిలాగా ఉన్నారనుకోండి, ఈ పాటికి మీకు రావాలి కదా, ఆచరణ యోగ్యంగా ఉండాలి కదా. మరి ఎందుకని జరగడం లేదు అన్నది ప్రశ్న వేసుకుంటున్నారా? ఎందుకంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు కాబట్టి ప్రశ్నలు వేసుకోవాలి. కానీ అలాంటివి చెయ్యకండి. ఒకరి కోసం కాదు, మీది మీకోసమే, పక్క వాళ్ళ కోసమో వెనక వాళ్ళ కోసమో కాదు. కాబట్టి ఎందుకు ఆ కళ్ళు మూసుకుని కూర్చోవడం? కాబట్టి ఆత్మజ్ఞానాన్ని ప్రతిపాదించే శాస్త్రముల పట్ల బద్ధకము అశ్రద్ధ కలిగి ఉండకండి. మీరు ఆత్మజ్ఞానం పొందుటకు మానవ జన్మ అత్యంత దుర్లభమైన ఉత్తమమైన అవకాశం అయి ఉన్నది నాయనలారా. ఇది అంటే దీన్ని గనక మీరు పోగొట్టుకుంటే ఇక మీరు మళ్ళా ఎప్పుడు పొందుతారు?
కాబట్టి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మీ అంతా మీరు సత్శీలుమై ఉండండి. నిజాన్ని గ్రహించండి. అసత్యంగా ఉండకండి. మీరు చేసే పనులు సత్యమా అసత్యమా మీకు తెలియదా? కాబట్టి ఎందుకని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. కాబట్టి సాధన ముందుకు వెళ్ళటం లేదు, ఆచరణ జరగటం లేదు. ఎక్కడో అక్కడ చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న సమర్థింపులు. అసలు అవి మాంటే కదా. ఒక తప్పు చేసినప్పుడు నేను చేశానని ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోరు. దానికి ఓ సమర్థింపు లేదా పక్క వాళ్ళని చెప్తారు. ఎప్పటికి మానేస్తారు అవన్నీ? సత్యం చెప్పండి. కాబట్టి మానవ జన్మ ఆత్మజ్ఞానం పొందటానికి అత్యంత దుర్లభమైన ఉత్తమమైన అవకాశం. అభిచారణ అనే అనర్థాన్ని ఆశ్రయించి మహత్ అవకాశమైనటువంటి ఆయుష్ను బూడిద పాలు చేసుకోకూడదు సుమా. పరమ సత్యాలు ఇంతకుముందు కూడా చెప్పాడు, మళ్ళీ చెప్తున్నాడు. అభిచారణ అనే అనర్థాన్ని ఆశ్రయించి మహత్ అవకాశమైనటువంటి ఆయుష్ను బూడిద పాలు చేసుకోకండి. ఆయుష్ కూర్చుందా? రాను రాను శరీరం యొక్క పటుత్వం తగ్గిపోతుంది. అయినా సరే మళ్ళీ ఆ యొక్క ఈగోస్ అనండి, అహం అనండి, దేనికి ఇంకా ఏమిటి సాధిస్తున్నారు? ఎవరిని సాధిస్తారు? ఎవరిని? ఆయుష్లో అయిపోయిన తర్వాత అప్పుడు ఏడ్చినా చెయ్యి కాళ్ళు పనిచేయదు. ఇంకా ఏది పని చేయనప్పుడు ఇంకేమిటి చేస్తారు? అప్పుడు శరీరం ఇదైపోయి నిద్రే. నిద్రను జయించగలిగే ఈ సమయంలో మీరు నిద్రని జయించకుండా ఆ తర్వాత మీరు జయించుదామన్నా మీరు జయించ. ఒక పని ఉన్నప్పుడు ఇప్పుడు మీరే అంటున్నారు ఆ కాస్త సమయం దాటిపోతే ఇంకా నిద్ర రాదండి అని. మరి ఆ కాస్త సమయాన్ని రోజు ఎందుకని వినియోగించుకోవాలి? ఎందుకు మరి నిద్ర కోసం వినియోగిస్తున్నారు? ఇది ఆ విచక్షణ మీలా ఉండాలి. ఎన్నో చెప్పారు గురువులు, అన్ని ఏదంటే అరటి పండు వచ్చినట్టు చెప్పారు. అయినా సరే మళ్ళీ మనకంటూ కొన్ని దాచేసుకోవటమో, కొన్నిటికి ఇదేమో, లేదనో, ఇంకోటనో మళ్ళీ అన్ని మీరే చెప్తారు. నిద్రపోకుండా ఉండలేనని చెప్తారు. కాసేపు పడుకోవాలండి, నడుము ఎక్కువ అది అంటారు. ఆ కాస్త సమయం జరిగిపోతే ఇంకా మళ్ళీ నాకు అసలు నిద్రే రాదంట. అన్ని మీరే. వింటానికి గురువు ఉన్నాడు కాబట్టి ఎన్నని. కానీ ఇవి కాదు కదా గురువు ఆశించేది. నీ ఆచరణ ఏది? ఎందుకు ఆచరణ లోపం జరుగుతోంది? సమర్థింపులు మానేయండి. మీకు మీరు నిష్కర్షగా ఉండమని చాలాసార్లు చెప్పారు. మీ ఆచరణ ఎందు మీరు నిష్కర్షగా ఉండవలసిందే. పక్కవాడితో మీకు సంబంధం లేదుగా కలిగి అలా ఉండగలిగినప్పుడే మీకు ఆచరణ సాధన సాధ్యం. కాబట్టి అవిచారణ అనే అనర్థాన్ని ఆశ్రయించి మహత్ అవకాశమైనట్టి ఆయుష్ను బూడిద పాలు చేసుకోకూడదు సుమా. శ్రవణ మనన నిధి ధ్యాసాది ఉపాయములచే తత్వజ్ఞానం నాకు ఎదురుగా కనిపించే నీవు ఆ పరమాత్మ స్వరూపమే, నా స్వరూపం కూడా పరమాత్మయే కనుక నీవు నా స్వరూపుడవే అనే జ్ఞానం చేత ఈ దృశ్యమును ఆత్మయందు లయింపజేసి ఇదంతా ఆత్మరూపంగా చేస్తుంది. కానీ ఏది ఎప్పటికీ అవుతుంది? ఆయుష్ ఉండట్లేదు. ప్రతి సంవత్సరం బర్త్డే చేసుకున్నంత సులభమా? ఓ ప్రియజనులారా, ఇవన్నీ తెలుసుకోవడానికి మాకు చాలా సమయం ఉన్నదిలేండి. ఇప్పుడే ఇవన్నీ ఎందుకు, దేనికి అని ఆత్మజ్ఞాన సముపార్జన విషయంలో అనేకులు అశ్రద్ధయే కలిగి ఉంటున్నారే. ఇది ఉచితం కాదు. ఆయుష్ యొక్క ఒక్క క్షణం వ్యర్థంగా గడిచిపోయినప్పటికీ ఆ ఒక్క క్షణాన్ని సమస్త రత్నములు ఇచ్చి కూడా సంపాదించుకోలేరని తాత్సారం చేసే వారందరికీ మా హెచ్చరిక. మీరు కోట్లు ఇస్తే మటుకు ఆ నిమిషం వస్తుందా? మీ యొక్క జరిగిపోయిన మళ్ళీ వెనక్కి వస్తుందా? మళ్ళీ 25 ఏళ్ళకి వెళ్ళి చేస్తానండి అంటే ఆ 25 ఏళ్ళు వెనక్కి వస్తాయా? ఇవన్నీ తెలిసిన సత్యాలు, మీ అందరు జ్ఞానులే. ఇవన్నీ తెలుసు, రాదని తెలుసు, అయినా సరే సమయాన్ని వృధా చేస్తున్నారు. అనవసరమైన కాలయాపన
అనవసరమైన బాహ్య విషయాలను పట్టుకుని లంపటాలను పట్టుకుని దాని యందు సమయాన్ని ఎంత వృధా చేస్తారో ఎంతటి సమయాన్ని వృధా చేస్తారు. అది ముందు మనం ఇందులో నిష్ణాతులం కావాలి, ఇందులో సిద్ధి పొందాలి అన్న తాపత్రయం కదా కావాల్సింది. దానికన్నా ముందర బాహ్యమైన వాటి గురించి మన పరుగులు ఉరుకులు, దాని యందు శ్రద్ధ, ఎంత సమయం, ఫోన్లలో మాటల సమయము, వచ్చే సమయము, వెళ్ళి సమయము, ఇంకా ఎన్ని రకాలండి. అక్కర్లేని చెత్త అంతా చేర్చుకుంటారు. ఇంకా చెత్త మనసులోకి వచ్చాక సాధన ఏం చేస్తారు? మళ్ళీ సమర్థింపులు, కారణాలు, నానాలు. ఆత్మ విచారణ లేకుండా ఆయుష్ గడిపివేయటం సర్వ అనర్థములకు మూలమని, మహాప్రమాదకరమైన విషయమని మీరంతా గుర్తు పెట్టుకుని ఉండండి. తెలుసు, తెలియదు ఎవ్వరికీ లేదు. ఎవరెవరు ఎలాంటి మహా భయంకరమైన మరణాన్ని పొందుతున్నారో కూడా అందరికీ తెలుసు. ఏ జీవి ఒకే రకంగా మరణించటం లేదు, ఒక్కొక్క జీవి ఒక్కొక్క రకంగా మరణిస్తోంది. ఆ నరకయాతనలన్నీ మీ అందరికీ తెలిసినదే, తెలియనిది ఎవ్వరికీ లేదు. ఎన్నో భయంకరమైన జన్మలు చూస్తూనే ఉన్నాము. ఎవరు పుట్టారో అన్నది తెలియకల్లా ఎదురుకుండా మనకి కనిపించే జీవరాశులు ఎన్నున్నాయి. ఆ జీవరాశుల యొక్క భయంకరమైనవి అన్ని చూడటం లేదా? అన్ని తెలుసు. తెలియనిది ఎవ్వరికీ లేదు. ఇంకా మీకు అద్వైతం కూడా తెలుసు. ఎలా ఉండకూడదో తెలుసు, ఎలా ఉండాలో తెలుసు, సాధన ఎలా చేయాలో తెలుసు. అయినా సరే దేనికి, ఏమిటి, దేని గురించి, ఏమిటి ఉపయోగం? అనవసరమైన వాటి గురించి. అవసరం లేదా వాటి విషయాలన్నిటికీ, కానీ సమయం దానికోసం వృధా చేస్తారు. ముందు సిద్ధి పొందండి అయ్యా అంటే మనకు అందులో లేదు. ఎక్కడ ఉంటుందండి పట్టుదల? బాహ్యమైన విషయాల్లో ఉంటుంది. అక్కడ ఏదో గుర్తింపు కోరుకుంటారు. ఆహా ఫలానా, ఓహో ఫలానా, వాటి గుర్తింపు కోసం తాపత్రయపడతారు. అక్కడ ఓపిక వస్తుంది, అప్పుడు నిద్ర రాదు, ఇంకోటి రాదు, ఏది రాదు, అప్పుడు అన్ని చల్లదు. కానీ సాధన దగ్గరకు వచ్చేసరికి నిద్ర వస్తుంది, శరీరం సహకరించదు. ఇలా ఎన్ని రకాలండి. ఇవన్నీ మీరు చెప్పిన కారణాలు కదా. తాత్సారం అంటే ఇదే. బాహ్యంలో ఉన్న ఉత్సాహము సాధన దగ్గర ఉండటం లేదు. నేనేం పూర్తిగా ఉండటం లేదనట్లేదు, కాస్త సమయం ఉత్సాహంగా మొదలెడుతున్నారు. ఆ తర్వాత సాధన పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ బాహ్యం. రామచంద్ర ఒకనొకడు నిద్ర నుండి లేచి తన మనుమడి దగ్గరికి వెళ్ళి గాభరాగా, ఒరే మనవడా, ఇప్పుడు నాకు ఒక భయంకరమైన స్వప్నం వచ్చిందిరా అన్నాడు. అప్పుడు వాడు, తాత అలా ఏమని అని అడిగాడు. అప్పుడు ముసలాయన, నాయనా నేను మరణించాను, అప్పుడు నా చుట్టూ చేరి నువ్వు, మీ నాన్న, అమ్మ, బామ్మ అందరూ కూడా ఎలుగెత్తి దుఃఖిస్తున్నారని చెప్పాడు. అప్పుడు మనవడు, తాత ఆగావు, నీవు మరణించావు కదా, మరి ఆ స్వప్నంలో మా ఏడుపులు నీకు ఎలా వినిపించాయని ప్రశ్నించాడు. ఆ తాతకు సమాధానం దొరికింది. అవును, అదంతా విద్యయే కదా అని సమర్థించుకోక తప్ప. మనోడు బాగా అడిగి, మరి చచ్చిపోయాక తాత కళ్ళు అయినా సరే మరి ఎలా నీకు ఎన్ని పడ్డాయి, మేము ఏడ్చినట్టు నీకు ఎలా తెలిసింది? ఇది అంతే. ఈ పరమ సత్యాలు తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎంతో మంది మన కళ్ళు ముందు మరణించారు. అనాయాసంగా మరణించిన వాళ్ళు ఉన్నారు, నానా రకాలుగా అనుభవించి నరకయాతనలు పొంది మరణించిన వాళ్ళు తెలుసు, మనకి చూశారు, అన్ని తెలుసు. అయినా సాధనలో పట్టుకుందా, దీక్ష లేదు, దృఢత్వం లేదు, ఇంకా సమర్థింపుడు లేక నానా కాలయాతనలు తాచారు. స్వప్నంలో తాను మరణించటం అనేది, చుట్టూ బంధువులు రోధించటం అనేది ఆ స్వప్న కాలంలో సత్యముగా భాషించవచ్చుగాక, వాస్తవానికి అదంతా మిథ్యే అని జాగ్రత్త సమయంలో ఆ జాగ్రత్త ద్రష్ట ఒప్పుకోక తప్పదు కదా.
అలాగే ఈ దృశ్యము ప్రత్యక్షంగా అనుభూతమవచ్చుగాక అంతఃకరణ సైతమగు జీవుడు ద్రష్టత్వంతో కూడి ఉండవచ్చుగాక. అయినప్పటికీ జ్ఞాన దృష్టిచే ఇదంతా మిథ్యయే అని మీ అందరికీ బాగా తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. సత్సంగంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, అంగీకరించారు, అనుభూతి పొందారు, అనుభవాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఏది లేదంటానికి లేదు. అన్ని సమస్తము పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి. ఇళ్లలో అంటే ప్రతి వారికి ఆ గృహస్థ ఆశ్రమంలో అన్ని అనుకూలంగానే ఉన్నాయి. ఏది మీకు సాధనకి అడ్డంకి ఎక్కడ ఎవ్వరికీ లేదు. ఈ సత్సంగంలో ఉన్న వాళ్ళు అడ్డంకులన్నీ మీరు కొని తెచ్చుకున్నారంటే మీకు మీరు ఏర్పరచుకున్నారు, మీకు మీరు అడ్డంకులు పెట్టుకున్నవే తప్ప ఎక్కడా మీకు ఆ బ్రహ్మం అడ్డంకి ఏర్పరచలేదు. అనుగ్రహించిన వాడు అడ్డంకులు పెడతాడా? పెట్టనే పెట్టడు. ఇంతటి అనుగ్రహం ఇచ్చి పరమోత్కృష్టమైన అనుగ్రహాన్ని మీకు ప్రసాదించాడు ఆయన. ఆ అనుగ్రహించిన ఆయన మీకు విఘ్నాలు ఎందుకు కలగజేస్తాడు? నెవ్వర్. కానీ మీకు మీరు విఘ్నాలు పెట్టుకుంటారు. ఎందుకు? అనుగ్రహాన్ని వృధా చేసుకుంటారు. ఇంతటి ఉత్తమమైన మహోత్కృష్టమైన, దానికి ఎన్ని పదాలు చెప్పినా తప్ప అంతటి పరమాద్భుతమైన అనుగ్రహాన్ని అనవసరమైన నశించే బాహ్యం కోసం, నశించే దేహం కోసం, దేహాల కోసం ఏదన్నా అనండి, దాన్ని దర్శపరుస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు, ఆయుష్లు వృధా చేసుకుంటున్నారు. కాబట్టి జాగరూకులై సిద్ధే పొందుతారా? సమయాన్ని వృధా చేసుకుంటారా? మీకు మీరే నిర్ణయించుకోండి. శుభం. వందనాలమ్మా. నమస్కారం. వందనాలమ్మా. నమస్కారం.